అది ఒక అందమైన కళ్యాణ మండపం. చిన్నపిల్లల అల్లరులు, పెద్దవాళ్ల ముచ్చట్లు, వయసైన వాళ్ళ సరదాలతో చాలా కోలాహలంగా ఉంది. అమ్మాయిలంతా కలిసి పెళ్లి కూతుర్ని రెడీ చేస్తూ తనను ఆట పట్టిస్తూ ఉంటారు. కానీ ఆ పెళ్లి కూతురు ఇవేమీ పట్టనట్టు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. తన మనసులో వేల ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి. కానీ వాటికి ఆమె దగ్గర సమాధానం లేదు. ఇంతలో పంతులు గారు పెళ్లి కూతురిని తీసుకురమ్మనడంతో ఈ లోకంలోకి వచ్చి వాళ్లతో కలిసి పెళ్లి మండపంలోకి వస్తుంది. తనను చూసిన అందరికీ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి నడిచి వస్తున్నట్టు అనిపిస్తుంది. తననే రెప్పవేయకుండా చూస్తూ ఉంటారు. ఆమెను తీసుకుని వచ్చి పెళ్లి కొడుకు పక్కన కూర్చోబెట్టారు. అతను తనకు ఏమీ సంబంధం లేకుండా పూజారి గారు చెప్పిన పనులు చేస్తూ ఉంటాడు. అంతేకాని కనీసం ఆ అమ్మాయి వైపు చూడనే చూడడు. పంతులు గారు అన్ని కార్యక్రమాలు కూడా చాలా శ్రద్ధగా చేపిస్తూ ఉంటారు. అందరూ కూడా ఆ వివాహ మహోత్సవాన్ని కన్నుల పండుగగా చూస్తూ ఉంటారు. పంతులు గారు, అయ్యా, ముహూర్త సమయం అవుతుంది, ఈ తాళిని అమ్మాయి మెడలో కట్టండి అని మంత్రాలు చదువుతూ ఉంటారు. ఆ అబ్బాయి తాళిని తీసుకొని కనీసం ఆ అమ్మాయి మొహం కూడా చూడకుండా తాళి కడతాడు. ఆ సమయంలో ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చి అతని కాళ్ళ మీద పడతాయి. అతనికి ఆ క్షణం మనస్సు చివుక్కుమంటుంది. కానీ వెంటనే సర్దుకుని ఆమె పక్కన కూర్చుంటాడు. పంతులు గారు, బాబు, ఈ కుంకుమ అమ్మాయి పాపిటలో దిద్దండి అని ఇస్తారు. అతను ఆ కుంకుమ తీసుకొని ఆమె పాపిటలో దిద్దుతాడు. ఆ క్షణంలో ఇద్దరి మనసులో ఏదో తెలియని అలజడి కలుగుతుంది. అలా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని చివరికి అప్పగింతల కార్యక్రమానికి వస్తారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలను పట్టుకుని బాగా ఏడుస్తుంది. వాళ్ళ తమ్ముడు అయితే ఆమెను అస్సలు వదలడు, చాలా ఏడుస్తూ ఉంటాడు. పెళ్లి కొడుకుకి వాళ్ళని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన గత జ్ఞాపకాలు కళ్ళ ముందు కనిపించగానే మనసు మొత్తం భారంగా అవుతుంది. అలా తనకు తెలియకుండానే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయి భుజంపై చెయ్యి వేసి తనకు ధైర్యం చెప్తాడు. ఆ అమ్మాయి అతని ఎద మీద తలపెట్టి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత అందరూ కలిసి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఆ అమ్మాయి మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. అతనికి ఆమెను ఎలా ఓదార్చోలో కూడా తెలియక విండోలో నుంచి బయటకు చూస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి అందరూ ఇంటికి చేరుకుంటారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరూ కలిసి ఇంట్లో అడుగు పెడదాం అనుకునేసరికి వరసైన వాళ్ళు అందరూ వాళ్లకు ఎదురు వచ్చి పేర్లు చెప్పమని ఆపేస్తారు. పెళ్లి కొడుకు చిరాకుగా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, ముందు మమ్మల్ని వెళ్ళనివ్వండి అని ముందుకు రాబోతాడు. కానీ వాళ్ళు గొడవ చేయటంతో తప్పక అక్కడే నించుంటాడు. అందరూ గొడవ చేయటంతో ఆ అమ్మాయి ఇలా చెప్తుంది, నేను సీత, నా భర్త రా అని అనబోతుంది. అతను చురుక్కున చూడడంతో తడబడుతూ కళ్యాణ్తో వచ్చాను అని తలదించుకుని కళ్ళల్లో నీళ్లు వస్తుంటే చెప్తుంది. కళ్యాణ్, హా, అయిపోయింది కదా, ఇక వెళ్ళవచ్చా అని అంటాడు. దానికి అందరూ అతను కూడా చెప్పాలి అనడంతో తప్పక నేను కళ్యాణ్ నా భార్య సీతతో కలిసి వచ్చాను అని చెప్తాడు. సీత తనను కళ్యాణ్ భార్య అనటంతో అతని వైపు చూస్తుంది. అతను మాత్రం కనీసం ఆమె వైపు చూడకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ వైపు చూస్తూ ఇంకంతసేపు అన్నట్టు అడుగుతాడు. విజయ, కళ్యాణ్ వాళ్ళ అమ్మ, సరే, ఇంకా మీరు ఆట పట్టించింది చాలు, కానీ ముందు వాళ్ళని ఇంట్లోకి రానివ్వండి అని అంటారు. దానితో వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి తీసుకుని వస్తారు. విజయ, అమ్మా సీత, నువ్వు నాతో పాటు రా అని దేవుడి దగ్గర దీపం పెట్టించి రెస్ట్ తీసుకోమని ఒక రూమ్ చూపిస్తారు. సీత ఆ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వెనక్కి వాలి తన జీవితం గురించి ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుతుంది. సీత పేరుకు తగినట్లుగానే అచ్చం ఆ సీతాదేవిలానే ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, చిన్న ముక్కు, ఎర్రటి పెదాలు, వాలుజడ ముట్టుకుంటే మాసిపోయేంత అందంగా ఉంటుంది. సీత వాళ్ళ నాన్నగారు బ్యాంకులో జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మగారు ఒక సాధారణమైన గృహిణి. భర్త, పిల్లలు తప్ప ఇంకేం తెలియదు. సీతకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడండోయ్, చాలా అల్లరి పిల్లాడు. ఒక్క నిమిషం కూడా సైలెంట్గా ఉండడు. ఎప్పుడు చూడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. కానీ వాళ్ళ అక్క అంటే ప్రాణం. ఇప్పుడు బీటెక్ చదువుతూ ఉన్నాడు. సీత ఎంబీబీఎస్ చదివి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హాస్పిటల్లో ఉంటుంది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చిన్నపిల్లలతో కలిసి ఆడుకోవటం, ముఖ్యంగా ఆ రోజు జరిగిందంతా వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, ఇదే తన డైలీ యాక్టివిటీస్.
వర్క్లో చాలా సిన్సియర్, కానీ ఒక్కసారి హాస్పిటల్ దాటి బయటకు వచ్చింది అంటే చిన్నపిల్లలా మారిపోతుంది. అది కూడా తన మనసుకి దగ్గరైన వాళ్ళ దగ్గర మాత్రమే. మిగిలిన వాళ్ళతో మాత్రం చాలా రిజర్వ్గా ఉంటుంది. తన ఫ్రెండ్స్, పిల్లలు, తన ఫ్యామిలీ, హాస్పిటల్ ఇదే తన ప్రపంచం. అలా తన జీవితం హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు సీత హాస్పిటల్కి వెళ్తూ ఉండగా ఒక చోట జనాలు గుంపులు గుంపులుగా ఉండటం గమనించి తన స్కూటీ పక్కకు ఆపి అక్కడికి వస్తుంది. అక్కడ ఒకతనికి యాక్సిడెంట్ అయి ఉంటుంది. అందరూ చూస్తూ ఉంటారు, కానీ ఎవరు కూడా ముందుకు రారు. సీతకు వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం ఎవరు కూడా వాళ్ళను కాపాడడానికి ముందుకు రావడం లేదని. ఆ కోపంలో ఏదో అనబోతుండగా ఒకతను వచ్చి ఆ యాక్సిడెంట్ అయిన అతనిని తన చేతులతో ఎత్తుకుని తన కారులో పడుకోబెట్టి అక్కడ ఉన్న వాళ్ళని ఒక చూపు చూస్తాడు. అతని కళ్ళు కోపంతో ఎర్రగా ఉంటాయి. అలానే ఆ చూపులో చాలా అర్థాలు కూడా ఉంటాయి. కనీసం ఒక మనిషి చావు బతుకుల మధ్య ఉంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఒక చిరాకైన చూపు చూసి తన కార్ ఎక్కి బయలుదేరుతాడు. సీత అతను చేసిన పనికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ అతని కార్ని ఫాలో అవుతుంది. ఆ కార్ నేరుగా సీత వర్క్ చేస్తున్న హాస్పిటల్ వద్ద ఆగుతుంది. సీత వెంటనే స్కూటీ పార్క్ చేసి అక్కడికి వస్తుంది. అతను ఆ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఒక డాక్టర్ బయటకు వస్తారు. ఆయనను చూసి అతను లేచి నించుంటాడు. డాక్టర్, అతనికి సంబంధించిన వారు ఎవరు అని అడుగుతాడు. అతను, హా డాక్టర్ చెప్పండి, అతనికి ఎలా ఉంది ఇప్పుడు, ఏం పర్వాలేదు కదా అని కంగారుగా అడుగుతాడు. డాక్టర్, లేదండి, అతని తలకు బలమైన గాయం అయ్యింది, బ్లడ్ కూడా చాలా పోయింది, సో వెంటనే ఆపరేషన్ చేయాలి. లేట్ అయితే అతని ప్రాణానికే ప్రమాదం, కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. అతను, డాక్టర్, మీరు డబ్బుల గురించి అస్సలు వర్రీ అవ్వకండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ అతనికి ఏమీ కాకుండా చూడండి అని అంటాడు. డాక్టర్, సరే మీరు రిసెప్షన్లో బిల్ పే చేయండి, మేము ఆపరేషన్కి అంతా రెడీ చేస్తాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజు అతని ఫ్రెండ్, రే ఏంట్రా నువ్వు చేసేది, ఇప్పుడు నీకు ఆ డబ్బు ఎంత అవసరమో మర్చిపోయావా? నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళటానికి చాలా కష్టపడి మరీ సంపాదించావు, అలాంటిది ఇప్పుడు ముక్కు మొహం తెలియని అతని కోసం నీ ఫ్యూచర్ నాశనం చేసుకుంటావా అని కోపంగా అంటాడు. అతను చిన్నగా నవ్వుతూ, రే నేను ఆస్ట్రేలియా ఇప్పుడు కాకపోతే తర్వాత వెళ్ళవచ్చు, కానీ అతని ప్రాణం ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదురా. అయినా ఇప్పుడు నేను ఆస్ట్రేలియా వెళ్ళడం కంటే అతను ప్రాణాలతో ఉండడం ముఖ్యం. రాజు, అది కాదురా, ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా విను. అతను, ప్లీజ్ రా, నన్ను ఫోర్స్ చేయకు, నీకు తెలుసు కదా నేను ఒక్కసారి ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేస్తానని, సో ఇంక నువ్వు ఏమీ మాట్లాడకుండా నాతో పాటు రా. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో, అర్థమైందా? రాజు, ఎంత చెప్పినా నువ్వు వినవు అని అర్థమైందిలే, కానీ పద అని అతనితో కలిసి క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్ళి అమౌంట్ పే చేస్తారు. అతను అమౌంట్ పే చేసి వెళ్ళాక ఇప్పటి వరకు అతని మాటలు వింటున్న సీత చాలా ఇంప్రెస్ అవుతుంది. వెంటనే క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అతని డీటెయిల్స్ తెలుసుకుంటుంది. అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని తన డీటెయిల్స్ చూస్తూ ఉంటుంది. సీత అక్కడ ఉన్న పేరు చూసి ఆ పేరును తడుముతూ తనలో తనే మురిసిపోతూ ఉంటుంది. మనసులో, రామ్, ఎంత చక్కని పేరు, నిజంగా ఆ రాముడికి ఉన్నంత మంచి మనసు ఉంది నీకు అనుకుంటూ అతని నంబర్ తన ఫోన్లో సేవ్ చేసుకుంటుంది. వాట్సాప్లో తన ప్రొఫైల్ ఫోటోని సేవ్ చేసుకుంటుంది. ఆ ఫోటోలో రామ్ వైట్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకుని కళ్ళకు షేడ్స్ పెట్టుకుని చాలా స్టైలిష్గా ఉంటాడు. ఆ ఫోటో చూసిన సీత తనలో తానే సిగ్గుపడుతూ ఆ ఫోటోని ప్రేమగా తడుముతూ, నా రాముడికి ఏమాత్రం తీసిపోని అందం నీది అని అనుకుని ఆ ఫోటోని చూస్తూ ఉంటుంది. తర్వాత కొంతమంది పేషెంట్స్ని ట్రీట్ చేసి మళ్ళీ రామ్ కోసం వెళ్తుంది. అక్కడ రామ్ చైర్లో కూర్చుని ఫోన్లో ఏదో చూస్తూ ఉంటాడు. తనని చూడగానే సీతకి అర్థమవుతుంది తను ఉదయం నుంచి ఏమీ తినలేదు అని. వెంటనే తన ఫోన్ నుంచి ఆర్డర్ పెడుతుంది. అక్కడే కొంచెం దూరంగా ఉండి రామ్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో ఆర్డర్ రావడంతో వచ్చిన డెలివరీ బాయ్కి రామ్ని చూపించి అతనికి ఇమ్మని చెప్తుంది. అలానే దానిలో ఒక స్లిప్ కూడా పెడుతుంది. అతను రామ్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇస్తాడు. రామ్ అతని అయోమయంగా చూస్తూ, నేను ఆర్డర్ ఇవ్వలేదు అని అంటాడు. అతను, సార్, ఇది మీకు ఇమ్మని ఒక మేడం ఇచ్చారు సార్, తీసుకోండి అని ఇస్తాడు. రామ్, మేడమా, ఎవరు ఆ మేడం అని అడుగుతాడు. అతను,
ఏమో సార్, నాకు తెలియదు, మీకు ఇమ్మని చెప్పారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతాడు. రామ్ మనీ ఇస్తుంటే వద్దు సార్, ఆల్రెడీ మేడం పే చేశారు అని చెప్పి వెళ్ళిపోతాడు. రామ్ మనసులో ఎవరు ఆ మేడం అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రాజు, ఎవరైతే ఏంటి బావా, అసలే ఆకలి దంచేస్తోంది, పద వెళ్ళి ఒక పట్టుపడదాం అని ఇద్దరూ లేచి ముందుకు రాబోతారు. అక్కడికి ఒక నర్స్ వచ్చి, సార్ మీరు ఆ రూమ్లో కూర్చొని తినవచ్చు అని చెప్తుంది. రామ్, అయ్యో ఇట్స్ ఓకే అండి, మేము క్యాంటీన్లో కూర్చొని తింటాం అని అంటాడు. నర్స్, సార్ మా మేడం మిమ్మల్ని ఆ రూమ్లో కూర్చొని తినమని చెప్పమన్నారు, మీకు కంఫర్ట్గానే ఉంటుంది, అండ్ అది మా మేడం పర్సనల్ రూమ్, ఎవరూ రారు అని చెప్తుంది. రామ్ సరే అని ఆ రూమ్లోకి వెళ్తూ అసలు ఎవరు ఆ మేడం అనుకుంటూ వెళ్ళి ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక స్లిప్ ఉంటుంది. అది చూసిన రామ్ మొహంలో చిన్నగా నవ్వు వస్తుంది. ఆ స్లిప్ తీసి పాకెట్లో పెట్టుకుని బాగా ఆకలిగా ఉండడంతో గబగబా తింటూ ఉంటాడు. దూరం నుంచి చూస్తున్న సీత తను తినడం చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. రాజు, రే ఎవర్రా ఆ మేడం, మన కోసం ఎందుకు ఫుడ్ ఆర్డర్ పెట్టింది, అసలు తన రూమ్ మనకు ఎందుకు ఇచ్చినట్టు అని తింటూ అడుగుతాడు. రామ్, ఏమో బావా, నాకు మాత్రం ఏం తెలుసు, కానీ నిజంగా ఆ మేడం ఎవరో కానీ చాలా మంచిదిలాగా ఉందిరా, మనం చెప్పకుండానే మన ఆకలి తెలుసుకుని మరీ ఫుడ్ పెట్టింది అంటాడు. రాజు, నిజంగా దేవతరా బాబు, సమయానికి ఫుడ్ పెట్టింది, కనీసం నాకు ఆ ఆలోచన కూడా రాలేదు, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలి అని. రామ్, నిజంగా బావా, ఆవిడ ఎవరో కానీ కనిపిస్తే థ్యాంక్స్ చెప్పాలి, అలానే నాకు కూడా ఆ టెన్షన్లో ఫుడ్ గురించి కూడా ఆలోచన రాలేదు అని అంటాడు. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ తినేసి మళ్ళీ ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వస్తారు. అప్పుడే డాక్టర్ బయటకు వస్తాడు. రామ్, డాక్టర్ అతనికి ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడుగుతాడు. డాక్టర్, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, ఎటువంటి ప్రమాదం లేదు, కొంచెం సేపటికి స్పృహ వస్తుంది, మీరు వెళ్ళి చూడవచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ మాట విన్నాక రామ్, రాజు ఇద్దరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. దూరంగా వాళ్ళను చూస్తున్న సీతకి కూడా రామ్ మొహంలో కనిపిస్తున్న ప్రశాంతత చూశాక చాలా రిలీఫ్గా ఉంటుంది. ప్రశాంతంగా ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వెళ్ళింది అనే కానీ తన మనసు అంతా రామ్ చుట్టూనే తిరుగుతూ ఉంది. ఫోన్లో రామ్ ఫోటో చూస్తూ, అసలు ఇంత అందంగా ఎలా పుట్టావు బాబు, నువ్వే కాదు నీ మనసు కూడా అందంగానే ఉంది అని అనుకుంటూ తన గురించే ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటుంది. ఇంతలో డోర్ సౌండ్ రావడంతో ఇప్పటి వరకు ఊహలలో ఉన్న సీత ఉలిక్కిపడి లేచి తను ఎక్కడ ఉందో అర్థమయ్యి ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా విజయ నించుని ఉంటారు. అదే అండి కళ్యాణ్ వాళ్ళ అమ్మ. విజయ, తల్లి డిస్టర్బ్ చేశానా అని అడుగుతారు. సీత, అయ్యో అత్తయ్య, అలాంటిదేమీ లేదు, ఏంటో చెప్పండి. విజయ, ఏమీ లేదు తల్లి, కొత్త కోడలు ఇంట్లో వంట చేయడం మా ఆచారం, కాబట్టి నువ్వు వచ్చి కొంచెం స్వీట్ చెయ్యమ్మా అని అంటారు. సీత, హా అలానే అత్తయ్య, ఒక 10 నిమిషాలు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్లూ కలర్ శారీ కట్టుకుని వంట చేయడానికి వెళ్తుంది. బ్లూ కలర్ శారీ, నగలు ఏమీ లేకుండా మెడలో పచ్చని పసుపు తాడు, చేతి నిండా గాజులు, కాళ్ళకి పారాన్ని, కళ్ళకి కాటుక, నుదుటిన సింధూరంతో చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. అందరూ తననే చూస్తూ ఉంటారు. అప్పుడే కిందికి వచ్చిన కళ్యాణ్ కూడా సీతని అలా చూసి మైమర్చిపోయి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ చూస్తూ ఉంటాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వటంతో ఈ లోకంలోకి వచ్చి కాల్ మాట్లాడుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. సీత కిచెన్లోకి వెళ్ళి ముందుగా దేవుడికి నైవేద్యం వండి తర్వాత దేవుడికి హారతి ఇచ్చి అందరికీ ఆ ప్రసాదం బౌల్లో వేసి అందరికీ ఇస్తుంది. అలానే కళ్యాణ్కి కూడా ఇచ్చి తననే చూస్తూ ఉంటుంది. అందరూ తిని చాలా బాగుంది అని మెచ్చుకుంటారు. కానీ కళ్యాణ్ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా తినేసి బౌల్ అక్కడ పెట్టి కనీసం సీత వైపు చూడకుండా వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అలా వెళ్ళగానే సీత మనసు చివుక్కుమంటుంది. అలా కళ్యాణ్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే విజయ గారు అక్కడికి వచ్చి సీతతో స్వీట్ చాలా బాగుంది తల్లి అని తల నిమురుతూ అంటారు. సీత చిన్నగా నవ్వుతుంది. విజయ, నీకు ఒక విషయం తెలుసా, అసలు మీ ఆయనకు స్వీట్ అంటే ఇష్టం లేదు, కానీ ఫస్ట్ టైం స్వీట్ మొత్తం తినేశాడు అని అంటారు. సీత ఆవిడ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. నిజం తల్లి, అసలు ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ చేస్తే కనీసం దాని వాసన కూడా చూడడు, అలాంటిది మొదటిసారి నీ కోసం తిన్నాడు అంటేనే అర్థమవుతుంది వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో అని చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
సీత విజయ గారు అన్న మాటలు తలుచుకొని నిజంగా తనకు స్వీట్ అంటే ఇష్టం లేదా, కానీ నా కోసం తిన్నారా అనుకోగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలానే తను ఎంత కష్టపడి తిన్నారో అని అనుకోగానే చాలా బాధగా కూడా అనిపిస్తుంది. అక్కడి నుంచి నేరుగా కళ్యాణ్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది. కళ్యాణ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సీత కళ్యాణ్ రూమ్లోకి వెళ్తుంది, కానీ కళ్యాణ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సీతకి ముందుకు వెళ్ళాలి అని ఉంటుంది, కానీ తనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అంతే. అప్పటి వరకు ల్యాప్టాప్లో చూస్తున్న కళ్యాణ్ సీత వెళ్ళగానే తన వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకు సీత, ప్రతిసారి దగ్గరకు వచ్చినట్టే వచ్చి అలా దూరంగా వెళ్ళిపోతావు అనుకుంటూ సోఫాలో తల వెనక్కి వాల్చి సీతతో తన పరిచయం తలుచుకుంటూ ఉంటాడు. హహా, కళ్యాణ్ రామ్ ఒక్కరే అండి. కళ్యాణ్ రామ్ 6 feet హైట్, 6 pack బాడీ, సిల్కీ హెయిర్, చిలిపిగా నవ్వే కళ్ళు, నవ్వుతుంటే బుగ్గన పడే చుట్ట, చూడగానే ఎలాంటి అమ్మాయి అయినా పడిపోయేలా ఉంటాడు. కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్కి కళ్యాణ్ ఒక్కడే కొడుకు. కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు చిన్న బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉండేవాళ్ళు. కళ్యాణ్ ఎంటెక్ చేసి ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. తనకు ఉన్న ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ రాజు. అతనే అండి, హాస్పిటల్లో రామ్తో పాటు ఉంటాడు కదా, అతనే. కళ్యాణ్కి ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ జాబ్ చేయాలనేది ఒక డ్రీమ్, కానీ అక్కడికి వెళ్ళాలి అంటే చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. కాబట్టి దానికి కావలసిన మనీ అంతా కూడా తను సొంతంగా సంపాదించి వెళ్ళాలి అనేది అతని డ్రీమ్. సో చాలా కష్టపడి సంపాదించి సేవ్ చేసుకుంటూ ఉంటాడు. ఒకరోజు రాజు కళ్యాణ్ కలిసి కార్లో వీసా ఆఫీస్కు వెళ్తూ ఉంటారు. ఇంతలో రోడ్డు మీద జనాలు గుంపులు గుంపులుగా ఉండడం చూసి కార్ పక్కకు ఆపుతాడు. ముందుకు వెళ్ళి చూసేసరికి అక్కడ ఒకతను యాక్సిడెంట్ అయ్యి ఉంటాడు. జనాలు అందరూ చూస్తున్నారు, కానీ ఎవరూ అతనికి సహాయం చేయడానికి రాలేదు. అది చూసిన కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం ఎవరు కూడా ముందుకు రాలేదు అని. వెంటనే తను ముందుకు వచ్చి అతనిని ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసి దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకుని వచ్చి అతనిని జాయిన్ చేసుకోమని అడుగుతాడు. కానీ యాక్సిడెంట్ కేసు కాబట్టి రిలేటివ్స్ ఉంటేనే జాయిన్ చేసుకుంటామని వాళ్ళు చెప్పడంతో కళ్యాణ్ అతను తన అన్నయ్య అని చెప్పి సైన్ చేసి జాయిన్ చేస్తాడు. రేయ్ కళ్యాణ్, అవసరమా నీకు ఇవన్నీ? కొన్ని రోజులలో ఆస్ట్రేలియా వెళ్ళవలసిన వాడివి. అలాంటిది ఇప్పుడు ఇలా హాస్పిటల్ కేస్ అంటూ తిరిగితే నీ లైఫ్ ఏమవుతుందో ఆలోచించావా అని సీరియస్గా అడుగుతాడు రాజు. కళ్యాణ్, చూడు రాజు, పాపం ఆ అబ్బాయి, కేవలం 30 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. తన కోసం ఇంట్లో భార్య పిల్లలు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ మనం కూడా అందరిలాగా చూసి చూడనట్టు వెళ్ళిపోతే ఒక కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో నా లైఫ్ స్పాయిల్ అవ్వడానికి ఏమీ లేదు. కేవలం అతన్ని సేవ్ చేశాననే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అంటాడు. రాజు అది కాదురా అని ఏదో చెప్పబోయేలోపు కళ్యాణ్ సీరియస్గా చూడడంతో మౌనంగా ఉండిపోతాడు. కళ్యాణ్ అతని గురించి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ బయటకు రావడంతో లేచి అతని గురించి అడుగుతాడు. డాక్టర్ ఆపరేషన్ చేయాలి అని చెప్పడంతో తను సేవ్ చేసుకున్న డబ్బు మొత్తం అక్కడ కట్టేస్తాడు. అక్కడ ఇచ్చిన ఫామ్లో కళ్యాణ్ అనే పేరుకు బదులు రామ్ అని రాస్తాడు. రాజు, రేయ్ బావా, ఏంటిరా కళ్యాణ్ అని కాకుండా రామ్ అని రాశావు అని అడుగుతాడు. కళ్యాణ్, బావా, మనం చేసిన పనిలో మంచి కనిపిస్తే చాలు, మనం కనిపించనవసరం లేదు. అండ్ ఎందుకో నా మనసు ఈరోజు రామ్ అనే రాయమని చెప్పింది అని అంటాడు. దానికి రాజు, ఏంటో బావా, నువ్వు మాత్రం నాకు అర్థం కావు అని మొహం బేలగా పెట్టి అంటాడు. దానికి కళ్యాణ్ చిన్నగా నవ్వుతూ, రేయ్ బావా, నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్న నన్నే అర్థం చేసుకోలేకపోతే ఇంకా నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తుందిరా అని నవ్వుతూ అంటాడు. రాజు ఉడుక్కుంటూ, ఏంట్రా అలా అనేశావు అని అడుగుతాడు. దానికి కళ్యాణ్ నవ్వుతూ, సరదాగా అన్నాలే బావా అని అంటాడు. ఆ మాటకు రాజు కూడా నవ్వుతాడు. సీత వీళ్లకు కొంచెం దూరంలో ఉండడం వలన వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఏమీ వినిపించవు. తర్వాత రాజు కళ్యాణ్ ఇద్దరూ కలిసి మళ్ళీ ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వెళ్తారు. అప్పుడే సీత రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి కళ్యాణ్ డీటెయిల్స్ అడుగుతుంది.
అప్పుడే అటుగా చూసిన కళ్యాణ్ సీతను చూసి ఫ్రీజ్ అయిపోతాడు. మనసులో ఎంత అందంగా ఉంది, చూడగానే ముద్దెచ్చేలా ఉంది అనుకుంటూ సీతని చూస్తూ ఉంటాడు. ఇంతలో రాజు కదపటంతో ఈ లోకంలోకి వచ్చి రాజు వైపు తిరిగి మళ్ళీ అటు తిరిగేలోపు అక్కడ సీత ఉండదు. ఇంకెక్కడి సీత, ఎప్పుడో కళ్యాణ్ డీటెయిల్స్ తీసుకుని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది కదా. రాజు, రే బావా, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తావేంటి అని అడుగుతాడు. రే ఎదవా, నీ వల్లని నేను నా బంగారాన్ని మిస్ అయ్యాను అని అంటాడు. రాజు అయోమయంగా చూస్తూ బంగారం ఏంటి బావా అని అంటాడు. రేయ్, నేను చూసారా, ఎంత అందంగా ఉందో తెలుసా, చూడగానే ముద్దొచ్చేలా ముద్దమందారంలా ఉంది అని సీతను తలుచుకుంటూ గుండె మీద చెయ్యి పెట్టుకుని ఒక ట్రాన్స్లో ఉన్నట్లు చెప్తాడు. రాజు చాలా ఆశ్చర్యంగా కళ్యాణ్ని చూస్తూ ఉంటాడు. దానికి కళ్యాణ్ హ్యాపీగా నవ్వుతూ, నేను చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది బావా అని అంటాడు. రాజు కూడా ఆ మాట విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కళ్యాణ్, చూడరా, నా బంగారం నా లైఫ్లోకి వచ్చిన వెంటనే నాకు ఎంత హ్యాపీ న్యూస్ తెలిసిందో, నిజంగానే తన గోల్డ్ బావా అని అంటాడు. కళ్యాణ్ హ్యాపీనెస్ చూసి రాజు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతలో ఆఫీస్ నుంచి మెయిల్స్ రావడంతో కళ్యాణ్ వాటిని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. అప్పుడే సీత వచ్చి, రామ్, అదేనండి కళ్యాణ్, ఏమీ తినలేదు అనుకుంటూ ఫుడ్ ఆర్డర్ పెడుతుంది. ఆ ఫుడ్ వచ్చే వరకు కూడా కళ్యాణ్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే డెలివరీ బాయ్ రావటంతో అతనికి కళ్యాణ్ని చూపించి ఆ ఫుడ్ ఇమ్మని చెప్పి ఒక స్లిప్ ఇస్తుంది. ఆ డెలివరీ బాయ్ అలాని కళ్యాణ్కి ఫుడ్ ఇస్తాడు. కళ్యాణ్ మనసులో, ఎవరు ఆ మేడం, కొంపతీసి నా బంగారం కాదు కదా అని చుట్టూ చూస్తూ ఆ డెలివరీ బాయ్తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ సీత కొంచెం పక్కకు వెళ్ళటంతో కళ్యాణ్కి కనిపించదు. రాజు, ఎవరైతే ఏంటి బావా అని ఆ ఫుడ్ తీసుకొని మనీ ఇవ్వబోతారు. కానీ మేడం ఇచ్చారు అని చెప్పటంతో కళ్యాణ్ మనసులో ఎందుకో సీత ఏమో అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇద్దరూ లంచ్ తీసుకుని ముందుకు వెళ్ళబోతుంటే నర్స్ వచ్చి ఒక రూమ్ చూపించి మేడం ఆ రూమ్లో కూర్చోమని చెప్పారు అని చెప్తుంది. ఇద్దరూ సరే అని ఆ రూమ్లోకి వెళ్ళి ఫుడ్ ఓపెన్ చేయబోతారు. అప్పుడే కళ్యాణ్కి ఆ కవర్లో ఒక స్లిప్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి అందులో ఉన్నది చూసి చిన్నగా నవ్వుకొని తన పాకెట్లో పెట్టుకుని తింటూ ఉంటాడు. మనసులో సీతకు థ్యాంక్స్ చెప్పుకుంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వస్తారు. ఇంతలో డాక్టర్ వచ్చి అతనికి ఏమీ ప్రాబ్లం లేదు అని అంటాడు. దానితో కళ్యాణ్ ఊపిరి పీల్చుకున్నాడు. కళ్యాణ్ అతనికి ఎంతసేపట్లో స్పృహ వస్తుంది అని అడుగుతాడు. దానికి డాక్టర్ ఇంకో 4 గంటలలో అని చెప్తాడు. కళ్యాణ్ సరే అని అతన్ని చూడడానికి లోపలికి వెళ్తాడు. రాజు, కళ్యాణ్ ఇద్దరూ అతన్ని చూసి బయటకు వచ్చి కూర్చుంటారు. ఇంతలో రాజుకి ఇంటి దగ్గర నుంచి కాల్ రావడంతో కళ్యాణ్కి చెప్పి ఇంటికి స్టార్ట్ అవుతాడు. కళ్యాణ్ సీత గురించి ఆలోచిస్తూ తల వెనక్కి వాల్చి అలానే నిద్రలోకి జారుకున్నాడు. కానీ నిద్రలో అతనికి ఏదో స్పర్శ తెలుస్తుంటే కళ్ళు తెరుద్దాం అనుకుంటాడు. కానీ బాగా అలసిపోవడం వలన అది అతని వల్ల కాదు. కానీ తనకు ఆ స్పర్శ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం సేపటికి మెలకువ వచ్చి చూసేసరికి అక్కడ రాజు కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. కళ్యాణ్ కంగారుగా చుట్టూ వెతుకుతూ ఉంటాడు. అది గమనించిన రాజు, ఏమైంది బావా అని అడుగుతాడు. కళ్యాణ్, రే, నువ్వు వచ్చేసరికి ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దానికి రాజు, ఎవరూ లేరు అని అంటాడు. రే, సరిగ్గా గుర్తు తెచ్చుకో, నిజంగా ఎవరూ లేరా అని అడుగుతాడు. రాజు కొంచెం సేపు ఆలోచించి,
నిజంగా నేను వచ్చేసరికి ఎవరూ లేరు బావా, నువ్వే నిద్రపోతూ ఉన్నావు. నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని సైలెంట్గా ఫోన్ చూసుకుంటున్నాను అని అంటాడు. అయినా ఎందుకు బావా అంత పర్టికులర్గా అడుగుతున్నావు అని అడుగుతాడు. ఎందుకో నాకు ఇక్కడికి ఆ అమ్మాయి, అదే నా బంగారం వచ్చిందేమో అనిపిస్తుంది బావా అని తనకు నిద్రలో అనిపించిన ఫీలింగ్ చెప్తాడు. అలాంటిదేం లేదు బావా, ఇప్పటి వరకు తన గురించే ఆలోచిస్తూ ఉన్నావు కదా, అందుకే నీకు అలా అనిపించి ఉంటుంది, అంతేకాని తను ఇక్కడికి రాలేదు అని అంటాడు రాజు. రే, అంతే అంటావా? కానీ నాకెందుకో తను వచ్చిందేమో అనిపిస్తుంది అని అంటాడు. దానికి రాజు అలాంటిది ఏమీ లేదు అని చెప్పడంతో కళ్యాణ్ కూడా తనది భ్రమేమో అనుకుని సైలెంట్గా ఉండిపోతాడు. కానీ తన మనసు మాత్రం సీత ఇక్కడికి వచ్చింది అని గట్టిగా నమ్ముతుంది. అప్పుడే అక్కడికి ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తూ వస్తారు. వీళ్ళకి ఎలా తెలిసింది అంటే కళ్యాణ్ నిద్రపోతున్నప్పుడు రాజు అతని ఫోన్ నుంచి వాళ్ళకి కాల్ చేసి చెప్పాడన్నమాట. కావ్య, అతని భార్య, ఏడుస్తూ వచ్చి రూమ్ గ్లాస్ డోర్ నుంచి చూస్తుంది. కళ్యాణ్, ప్లీజ్ సిస్టర్, ఏడవకండి, మీ హస్బెండ్కు ఏమీ కాలేదు అండ్ హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని అంటాడు. కావ్య, చాలా థ్యాంక్స్ అన్నయ్య, నిజానికి మీరు కనుక లేకపోతే మా ఆయనకు ఏమయ్యేదో అని తలుచుకుంటేనే భయమేస్తోంది అని కళ్యాణ్ కాళ్ళ మీద పడుతుంది. కళ్యాణ్ వెంటనే ఆమెను లేపి, అయ్యో సిస్టర్, అలా అనకండి, ఇందులో నేను చేసింది ఏమీ లేదు, ఏదో నాకు తోచిన సాయం నేను చేశాను అని అంటాడు. ఆ మాటకు కావ్య చాలా కృతజ్ఞతగా కళ్యాణ్ వైపు చూస్తుంది. ఇంతలో డాక్టర్ రావడంతో కావ్య వెళ్ళి ఆయనను అడుగుతుంది. డాక్టర్ ఏం ప్రాబ్లం లేదు అనటంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. కళ్యాణ్ కూడా నిన్నటి నుండి అక్కడే ఉండడంతో ఫ్రెష్ అవ్వడానికి వాళ్లకు చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంతలో ఆఫీస్ నుంచి కాల్ రావడంతో గతం నుంచి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ సీత కూడా రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సీత ఆలోచనల్లో ఉన్న కళ్యాణ్ కాల్ రావడంతో బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి విజయ గారు వస్తారు. ఆవిడని చూసిన కళ్యాణ్ ఐ విల్ కాల్ యూ లేటర్ అని చెప్పి కాల్ కట్ చేసి విజయ గారి దగ్గరకు వస్తాడు. కళ్యాణ్, మా ఏంటి ఇలా వచ్చావు, ఏమైనా పని ఉందా అని అడుగుతాడు. విజయ, ఏమీ లేదు కన్నయ్య, రేపు ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది కదా, నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమైనా పని ఉంటే ఈరోజు చూసుకో, అలానే రేపు మొత్తం కూడా నువ్వు ఇంట్లోనే ఉండాలి. కళ్యాణ్, మా అది ఎలా కుదురుతుంది, రోజంతా ఉండడం అంటే కష్టం కదా, సో పూజ ఎప్పుడో చెప్పు, అప్పుడు ఉంటాను. విజయ, చూడు నాన్న, నేను చెప్పాల్సింది చెప్పాను అండ్ ఇది మీ పెళ్ళి అయ్యాక చేస్తున్న మొదటి పూజ కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే, అలానే మీ అత్తింటి వాళ్ళు అందరూ కూడా వస్తారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఇంకా నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కళ్యాణ్ ఇంకా చేసేది లేక వాళ్ళ ఫ్రెండ్కి తన లీవ్ లెటర్ ఫార్వర్డ్ చేసి రాజుని ఇంటికి రమ్మని కాల్ చేసి చెప్తాడు. రాజు కూడా వస్తాను అని అంటాడు. ఇంతలో విజయ గారు భోజనానికి రమ్మనడంతో కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని సీత కోసం చూస్తూ ఉంటాడు. అప్పుడే సీత కిచెన్లోంచి అన్నీ తీసుకుని వస్తూ ఉంటుంది. కళ్యాణ్ సీతనే చూస్తూ ఉంటాడు. సీతకు ఏదో అనిపించి కళ్యాణ్ వైపు చూస్తుంది. సీత అలా చూడగానే కళ్యాణ్ తడబడుతూ చూపు తిప్పేస్తాడు. అది చూసి సీత చిన్నగా నవ్వుకుంటుంది. విజయ, అమ్మా సీత, నువ్వు కూడా కూర్చో అని అంటారు. దానికి సీత ఆవిడను కూర్చోబెట్టి స్వయంగా తానే ప్లేటులో వడ్డిస్తుంది. విజయ, అదేంటి తల్లి, నువ్వు కూర్చో అని అంటారు. దానికి సీత చిన్నగా నవ్వి, ముందు మీరు తినండి అత్తమ్మ, అసలే మీరు మందులు కూడా వేసుకోవాలి, మీరు తిన్నాక నేను తింటాను అని అంటుంది. సీత తన మీద చూపిస్తున్న ప్రేమకు ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రేమగా సీత తల నిమిరి తినడం మొదలు పెడతారు. కళ్యాణ్ సీత వాళ్ళ అమ్మ మీద చూపిస్తున్న ప్రేమను చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసులో నిజంగా నువ్వు బంగారానివి సీత అనుకుంటూ తనని చూస్తూ తింటాడు. కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు కూడా నా కొడుకుకు తగ్గ కోడలు వచ్చింది అని తృప్తిగా అనుకుంటారు. అందరూ భోజనం చేశాక కళ్యాణ్ తన రూమ్లోకి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నగారు కూడా పడుకోవడానికి వెళ్తారు. సీత విజయ గారికి మందులు ఇస్తుంది. అవి వేసుకొని సీత పక్కనే కూర్చొని సీతకు వడ్డిస్తూ తనతో మాట్లాడుతూ ఉంటారు. సీత కూడా ఆవిడకు కబుర్లు చెప్తూ తినేస్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి కిచెన్లో అన్నీ సర్దేసి పడుకోవడానికి వెళ్తారు. సీత విజయ గారు ఒకే రూమ్లో పడుకుంటారు. సీత పర్వాలేదు అని చెప్పినా కూడా విజయ్ గారు తనకు తోడుగా అక్కడే ఉంటారు.
సీత కూడా ఆవిడ ప్రేమను చూసి మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీత పడుకుంది అనే కానీ అసలు నిద్ర పట్టలేదు. కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ కళ్యాణ్ కూడా తన వర్క్ కంప్లీట్ చేసుకొని బెడ్ మీద వాలి సీత గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఇద్దరు వాళ్ళ గతంలోకి వెళ్తారు. కళ్యాణ్ హాస్పిటల్ నుంచి ఫ్రెష్ అవ్వడానికి ఇంటికి వెళ్తాడు. కళ్యాణ్ వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకుని సీత అతని దగ్గరికి వెళ్తుంది. రాజుకి సీత ఎవరో తెలియకపోవడం వలన డాక్టర్ చెక్ చేస్తుంది అనుకుంటూ బయటకు వెళ్ళబోతాడు. కానీ ఎందుకో సీతను చూడగానే తనలో కళ్యాణ్ అన్న మాటలు మెదులుతాయి. ముందు రోజు అతనికి ఆపరేషన్ సక్సెస్ అయ్యాక కళ్యాణ్ రాజు ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కళ్యాణ్ సీతను తలుచుకుంటూ తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు. అది గమనించిన రాజు కళ్యాణ్ని కదిపి, ఏమైంది బావా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి కళ్యాణ్ అందంగా నవ్వుతూ, బావా నా బంగారం గుర్తుకు వచ్చింది అని అంటాడు. కళ్యాణ్ నవ్వును చూసి రాజు నవ్వుకుంటూ, ఏంటి బావా నువ్వు కూడా సిగ్గుపడుతున్నావు, ఇంతకీ మా చెల్లి ఎలా ఉంటుంది ఏంటి అని అడుగుతాడు. కళ్యాణ్ చిన్నగా బ్లష్ అవుతూ, వెన్నెల లాంటి స్వచ్ఛమైన చిరునవ్వు, ఎలాంటి వారినైనా కట్టిపడేసే ఆ కళ్ళు, దేవకన్య పొరపాటున భూమి మీదకు వచ్చిందా అని అనిపించే సౌందర్యము, అన్నింటినీ మించి నాకు నచ్చింది అంటే నువ్వు ఊహించుకో తను ఎలా ఉంది అని అంటాడు. రాజు, బావా నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది బావా తను ఎలా ఉంటుందో, అయినా చూసిన వెంటనే అలా ఎలా నచ్చింది బావా. కళ్యాణ్, రేయ్ ప్రేమ ఈ టైంలోనే పుడుతుంది అని ఎవరైనా చెప్పగలరా? లేదు కదా. అలాంటిది నాకు మాత్రం ఏం తెలుసు. కానీ ఒక్క విషయం, తను మాత్రం ఈ కళ్యాణ్కే సొంతం, ఇది ఫిక్స్ మామా అని అంటాడు. కళ్యాణ్ అలా చెప్తుంటే తననే చూస్తూ ఉండిపోతాడు. మనసులో ఎలా అయినా ఆ అమ్మాయి మా బావ లైఫ్లోకి రావాలి దేవుడా అనుకుంటాడు. కళ్యాణ్, ఏం అమ్మాయిరా బాబు ఇక్కడ ఫిక్స్ అయిపోయింది అని తన గుండె మీద చెయ్యి పెట్టుకొని చెప్తాడు. రాజు కళ్యాణ్ చెప్పేది నవ్వుతూ వింటూ ఉంటాడు. అది గుర్తు రాగానే రాజు సీత వైపే చూస్తూ ఉంటాడు. అది గమనించిన సీత ఏంటి అన్నట్టు చూస్తుంది. రాజు ఏమీ లేదు అని చెప్పి బయటకు వెళ్ళి వెంటనే కళ్యాణ్కి కాల్ చేస్తాడు. కానీ కళ్యాణ్ డ్రైవింగ్లో ఉండడం వలన కాల్ లిఫ్ట్ చేయడు. రాజు ఇంకా చేసేది ఏమీ లేక బయట చైర్లో కూర్చుని ఉంటాడు. సీత టెస్ట్లన్నీ చేసి బయట ఉన్న వాళ్ళని లోపలికి రమ్మని చెప్తోంది. అతని ఫ్యామిలీ మెంబర్స్తో పాటు రాజు కూడా వస్తాడు. సీత అతని కండిషన్ అందరికీ చెప్పి మెడిసిన్స్ రాసి ఎలా వాడాలో అన్నీ చెప్తుంది. అలానే తన నంబర్ ఇచ్చి ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయమని చెప్తుంది. తర్వాత సీత బయటకు వెళ్తుంది. రాజు కూడా తన వెనకాలే వస్తాడు. మేడం అని పిలుస్తాడు. దానికి సీత వెనక్కి తిరుగుతుంది. రాజు, మీ పేరు తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. దానికి సీత చిన్నగా నవ్వుతూ సీత అని చెప్తుంది. రాజు మనసులో ఆ రాముడికి తగ్గ సీత నువ్వేనేమో అని అనుకుంటూ సీతని చూస్తూ ఉంటాడు. సీత రాజు మొహం మీద చిటికలు వేస్తోంది. అప్పుడు తేరుకొని, నైస్ నేమ్ సిస్టర్, మీకు ఆ రాముడు లాంటి వాడే లైఫ్లోకి వస్తాడు అని కళ్యాణ్ని ఊహించుకుంటూ చెప్తాడు. రాజు అలా అనగానే సీతకు తన రామ్ కళ్ళ ముందు మెదులుతాడు. వెంటనే తన బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతాయి. కానీ అవి కనిపించనివ్వకుండా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజు తను వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే కళ్యాణ్ కాల్ చేస్తాడు. రాజు లిఫ్ట్ చేసి, ఏంటి బావా ఇందాక కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, అసలు ఏం చేస్తున్నావు అని అంటాడు. కళ్యాణ్, నువ్వు కాల్ చేసినప్పుడు బైక్ మీద ఉన్నా, ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యా, ఇంతలో నీ మిస్డ్ కాల్స్ ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమా? అతనికి ఎలా ఉంది అని కంగారుగా అడుగుతాడు. రాజు, బావా టెన్షన్ ఏమీ లేదు, అతనికి బానే ఉంది, కానీ నేను ఫోన్ చేసింది ఎందుకు అంటే నేను ఒక అమ్మాయిని చూశాను బావా అని అంటాడు. కళ్యాణ్, రే ఎదవా, దానికి ఇన్నిసార్లు కాల్ చేయాలా, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, అయినా నీకు ఆల్రెడీ నా చెల్లి ఉంది కదా, మళ్ళీ ఇంకో అమ్మాయి ఎందుకు బావా అని అడుగుతాడు. దానికి రాజు, అబ్బా బావా నేను చెప్పింది నీ చెల్లిని చూశాను అని కాదు, నా చెల్లిని చూశాను అని అంటాడు. కళ్యాణ్ కన్ఫ్యూజ్ అవుతూ, ఏంటి బావా ఏమన్నావు అని అడుగుతాడు. రాజు, హా బావా ఇక్కడ నేను ఒక అమ్మాయిని చూశాను, ఎందుకో తనే నీ బంగారం ఏమో అనిపిస్తుంది, అదే చెప్దామని నీకు కాల్ చేశాను అని అంటాడు. కళ్యాణ్, ఏంటి బావా నిజంగా తను కనిపించిందా, ఎక్కడ, ఎప్పుడు చెప్పు, నేను వెంటనే బయలుదేరుతాను అని చెప్పి బైక్ కీస్ తీసుకుని బయటకు వస్తూ అంటాడు. రాజు, బావా కూల్, తను ఈ హాస్పిటల్లోనే డాక్టర్గా వర్క్ చేస్తోంది,
తన పేరు సీత అంట. నాకు ఎందుకో తనే నా చెల్లి ఏమో అనిపిస్తోంది అని అంటాడు. కళ్యాణ్ ఎగ్జైట్ అవుతూ నిజంగానా బావా అని అంటాడు. రాజు హా బావా అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో కళ్యాణ్ తనకు ఎదురు రావడం చూసి షాక్ అవుతాడు. కళ్యాణ్ కాల్ కట్ చేసి బావా ఎక్కడ ఉంది బావా నా సీత చెప్పు అని అడుగుతాడు. రాజు కోపంగా ఏంటి ఇప్పుడే కదా నేను నీకు ఫోన్ చేసింది, అలాంటిది నువ్వు అప్పుడే ఎలా వచ్చేశావు, అసలు ఎందుకు అంత ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చావు, అసలేమనుకుంటున్నావు అని ఆగకుండా తిడుతూనే ఉంటాడు. కళ్యాణ్ రే బావా కూల్, ఇప్పుడు ఏమీ కాలేదు కదా, ఇంకెందుకు నువ్వు అంతలా తిడుతున్నావు అని అంటాడు. రాజు ఏంట్రా కూల్, అసలు అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తే నీకు ఏమైనా అయితే ఏంటి బావా పరిస్థితి అని అంటాడు. రాజు భయం అర్థమైన కళ్యాణ్ సారీ బావా అని మెల్లగా అంటాడు. కళ్యాణ్ చెప్పిన విధానానికి రాజు చిన్నగా నవ్వుతూ పర్లేదులే బావా, కానీ ఇంకెప్పుడూ కూడా అలా డ్రైవ్ చేయకు అని అంటాడు. కళ్యాణ్ సరే అన్నట్టు తల ఊపుతాడు. కళ్యాణ్ బావా ఇంతకీ సీత ఎక్కడా అని అడుగుతాడు. రాజు సీత క్యాబిన్ చూపిస్తాడు. కళ్యాణ్ అక్కడికి వెళ్తాడు. ఆ క్యాబిన్ చూసి నిన్న నర్స్ లంచ్ అక్కడే చేయమని చెప్పింది గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంటూ లోపలికి చూస్తాడు. అక్కడ సీత పేషెంట్స్ని నవ్వుతూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. సీత నవ్వుని అలానే చూస్తూ ఉండిపోతాడు. సీతకి అలజడిగా అనిపించడంతో ముందుకు చూస్తుంది. తననే చూస్తూ ఉన్న కళ్యాణ్ వెంటనే పక్కకు తప్పుకున్నాడు. సీత మళ్ళీ పేషెంట్స్తో మాట్లాడుతూ ఉంటుంది. కళ్యాణ్ పక్కకు వచ్చి అక్కడే ఉన్న చైర్లో కూర్చుని హార్ట్ మీద చెయ్యి పెట్టుకుని తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. అది చూసిన రాజు కళ్యాణ్ పక్కన కూర్చొని బావా తనే నీ సీత కదా, తనే నా చెల్లి కదా అని అడుగుతాడు. దానికి కళ్యాణ్ బ్లష్ అవుతూ హా బావా అని అంటాడు. రాజు దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సీత పేషెంట్స్ ఎవరూ లేకపోవడం వలన రౌండ్స్కి వెళ్దామని బయటకు వస్తుంది. అక్కడ చైర్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న రాజు కళ్యాణ్ వాళ్ళని చూస్తుంది. కళ్యాణ్ని చూడగానే తనకు తెలియకుండానే బుగ్గలు ఎరిపెక్కాయి. అలానే కళ్యాణ్ని చూస్తూ మనసులో ఇంత అందంగా ఉన్నావు కన్నయ్య, నిన్ను చూస్తుంటే అలానే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి నర్స్ రావడంతో ఈ లోకంలోకి వచ్చి నర్స్తో పాటు రౌండ్స్కి వెళ్తుంది. కళ్యాణ్ సీత రౌండ్స్కి వెళ్ళడం చూసి తన వెనకాలే వెళ్తాడు. అలా సీత ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు, కానీ సీత అదంతా గమనించదు. కానీ కళ్యాణ్ మాత్రం ఆ రోజంతా సీత చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అలా ఆ రోజు అయిపోతుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళే అప్పుడు సీతను చూసి చాలా బెంగగా అనిపిస్తుంటే వదలలేక వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక కూడా సీత గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ సీత కూడా కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు అన్నిటినీ తన పేరెంట్స్తో షేర్ చేసుకునే సీత తన ప్రేమ విషయం మాత్రం ఎవరికీ చెప్పదు. అలా రోజులు గడుస్తున్నాయి. కళ్యాణ్ మాత్రం రోజు ఉదయం ఆఫీస్కి వెళ్లే ముందు సీతను చూసి వెళ్ళేవాడు. ఇంటికి వెళ్ళే అప్పుడు కూడా సీతను చూడనిదే ఇంటికి వెళ్ళేవాడు కాదు. సీత కూడా కళ్యాణ్ ప్రొఫైల్ ఫోటో చూస్తూ కాలం గడిపేసేది, కానీ తనకి కళ్యాణ్ అక్కడికి వస్తున్నట్టు తెలియదు. రోజు కళ్యాణ్ నంబర్ ఓపెన్ చేసేది. తన ప్రొఫైల్ ఫోటో మార్చిన ప్రతిసారి కూడా ఆ ఫోటోని సేవ్ చేసుకుంటూ వాటినే చూస్తూ ఉండేది. కళ్యాణ్ రోజు సీతను చూడడానికి హాస్పిటల్కి వెళ్తూనే ఉండేవాడు. కానీ ఆ విషయం సీతకు తెలియదు. సీత కూడా ఒక్కసారైనా కళ్యాణ్ కనిపిస్తే బావుండు అనుకుంటూ ఉండేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు సీతకి ఇంపార్టెంట్ సర్జరీ ఉండడం వలన హాస్పిటల్లో చాలా లేట్ అవుతుంది. అలా బయటకు వచ్చి చూస్తుంది. అప్పటికే తన ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ డ్యూటీ అయిపోవడంతో వెళ్ళిపోతారు. సీత బయటకు వచ్చి తన స్కూటీ తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇంతలో తన స్కూటీ టైర్ పంచర్ అవ్వడంతో పక్కకు పెట్టి క్యాప్స్ ఏమైనా ఉన్నాయేమో అని చూస్తూ ఉంటుంది. ఎప్పుడూ లేనిది సీతకు ఎందుకో చాలా భయం వేస్తుంది. తన మనసులో అలజడిగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు చాలాసార్లు నైట్ డ్యూటీ చేసింది, ఎప్పుడూ అలా అనిపించలేదు. కానీ ఈరోజు చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో తన ఫోన్ కూడా ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దానితో ఇంకా కంగారు మొదలవుతోంది. అప్పుడే అటుగా వెళ్తున్న కొంతమంది పోకిరీలు సీతను చూసి తనను కామెంట్ చేస్తూ తన దగ్గరికి వెళ్తూ ఉంటారు. సీతకు వాళ్ళని చూసి చాలా భయం వేస్తుంది. టెన్షన్తో చెమటలు పట్టేస్తాయి. అక్కడి నుండి పరిగెట్టేలోపు వాళ్ళు సీతకు అడ్డుగా నించుంటారు. రౌడీ 1, మామ అసలు ఏముందిరా అమ్మాయి, చూడగానే మతిపోయేలా ఉంది. రౌడీ 2, హా మామ అసలు ఏం తింటుందో కానీ ఇంత అందంగా ఉంది.
ఇదేనా, వీళ్ళ అమ్మ కూడా ఇలానే ఉంటుందా అని వెకిలిగా నవ్వుతూ అడుగుతాడు. ఆ మాటలకు సీతకు కోపం వచ్చి వాడి చెంప మీద కొడుతుంది. రౌడీ వన్, ఇంత ధైర్యం ఉంటే మా వాడినే కొడతావే, ఇప్పటి వరకు స్మూత్గా హ్యాండిల్ చేద్దాం అనుకున్నాం, కానీ ఉన్న పొగరు చూస్తుంటే నీకు వేరే వేనే కరెక్ట్ అంటూ సీత మీదకు వస్తాడు. సీత భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. అప్పుడే ఏదో గట్టిగా సౌండ్ రావడంతో కళ్ళు తెరిచి చూస్తుంది. తన ఎదురుగా జరుగుతున్న సీన్ చూసి కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది. కళ్యాణ్ కోపంగా ఆ రౌడీలను కొడుతూ ఉంటాడు. అది చూసిన సీత షాక్ అవుతుంది. ఇంతలో తన కాళ్ళ మీద ఏదో పడినట్టు అనిపించింది. షాక్ నుంచి తేరుకొని కిందకి చూస్తుంది. వాళ్ళ అమ్మని కామెంట్ చేసిన వాడు తన కాళ్ళ దగ్గర ఉంటాడు. కొంచెం తల ఎత్తి చూడగానే అతన్ని కోపంగా చూస్తున్న కళ్యాణ్ ఉంటాడు. ఇంతకీ కళ్యాణ్ ఎప్పుడు వచ్చాడు అంటే సీత హాస్పిటల్లో బయలుదేరేటప్పటి నుంచి కూడా తనను ఫాలో అవుతూనే ఉన్నాడు. ఇంతలో కాల్ రావడంతో బైక్ ఆపి కాల్ అటెండ్ చేసి ముందుకు వచ్చేసరికి ఆ రౌడీ సీత మీదకు వెళ్ళబోయాడు. అది చూసిన కళ్యాణ్కి కోపం పీక్స్కి వెళ్ళిపోయింది. అంతే, ఒక్క పంచిస్తాడు. దెబ్బకు వాడు వెళ్ళి అంత దూరంలో పడతాడు. అలానే రెండవ వాడిని కూడా కొడతాడు. వాడు వచ్చి సీత కాళ్ళ మీద పడతాడు. కళ్యాణ్, రే సారీ చెప్పరా అని అతని కాళ్ళ మీద తంతూ ఉంటాడు. రౌడీ, సారీ సిస్టర్, రియల్లీ వెరీ వెరీ సారీ సిస్టర్ అని నొప్పితో విలవిలలాడుతూ చెప్తాడు. కళ్యాణ్, ఏంట్రా నొప్పిగా ఉందా? నొప్పి రాగానే అమ్మా అని అరిచావు. మరి నీ ముందు ఉంది కూడా ఒక అమ్మే కదరా, అప్పుడు గుర్తు రాలేదా? అలాంటి అమ్మని పట్టుకుని అలా ఎలా మాట్లాడగలరు? ఛా అని అతనిని ఇంకా గట్టిగా తన్నుతాడు. అతను బాధతో విలవిలలాడుతూ ఉంటాడు. సీతకు అతని బాధ చూసి చాలా బాధగా అనిపించి కళ్యాణ్ చేతిని పట్టుకుంటుంది. అప్పటి వరకు సీతను ఏడిపించారు అని కోపంగా ఉన్న కళ్యాణ్ సీత స్పర్శ తగలగానే కూలవుతాడు. అప్పుడు చూస్తాడు తన కళ్ళల్లో నీళ్లు. అవి చూడగానే కళ్యాణ్ మనస్సు చివుక్కుమంటుంది. సీత కళ్ళతోనే అతన్ని వదిలేయమని చెప్తుంది. కళ్యాణ్ కూడా అతన్ని వదిలేస్తాడు. అతను బ్రతుకు జీవుడా అనుకుంటూ వేరే వాడిని తీసుకుని చాలా కష్టంగా పారిపోతాడు. కళ్యాణ్ కోపంగా వెళ్ళి బైక్ మీద కూర్చుని బైక్ స్టార్ట్ చేస్తాడు. సీత అలానే చూస్తూ ఉంటుంది. కళ్యాణ్ యాక్సలరేటర్ రైస్ చేస్తాడు. కళ్యాణ్ కోపం చూసిన సీత భయంగా అలానే చూస్తూ ఉంటుంది. కళ్యాణ్ తల వెనక్కి తిప్పి ఎక్కమన్నట్టు సైగ చేస్తాడు. సీత కళ్యాణ్ కోపం చూస్తూ భయంగా ఎక్కి కూర్చుంటుంది. కళ్యాణ్ వెంటనే బైక్ ముందుకు పోనిస్తాడు. సీత, ఎందుకు కన్నయ్య అంత కోపం? అసలు ఈ కోపం నా మీదనా లేక వాళ్ళ మీదనా అనుకుంటూ కళ్యాణ్నే చూస్తూ ఉంటుంది. కళ్యాణ్, నీ మీద నాకు ఎందుకు బంగారం కోపం? నా కోపం అంతా నా మీదే. అసలు నేను కానీ ఈ టైంకి రాకపోయి ఉంటే నీ పరిస్థితి తలుచుకుంటేనే ప్రాణం పోతుంది అనుకుంటూ సైడ్ మిర్రర్లో నుంచి సీతను చూస్తూ ఉంటాడు. నాకు తెలుసు కన్నయ్య, నీ కోపం నా మీద కాదు, అది నీ మీద అని. ఒకవేళ నువ్వు రాకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటా అనుకుని అంత కోపంగా ఉన్నావు కదా అనుకుంటుంది. కళ్యాణ్, సారీ బంగారం, నిన్ను నా బైక్ ఎక్కించుకుని హ్యాపీగా తిప్పాలి అనుకున్నా, కానీ నువ్వు ఇంత భయపడుతున్నప్పుడు ఎక్కించుకుంటానని అనుకోలేదు. సీత, నేను నీతో కలిసి నీ బైక్ మీద హ్యాపీగా తిరగాలి అనుకున్నా, కానీ ఇంత భయపడుతూ ఎక్కుతానని అనుకోలేదు అనుకుంటుంది. ఇంతలో సీత వాళ్ళ ఇల్లు రావడంతో కళ్యాణ్ బైక్ ఆపుతాడు. కళ్యాణ్కి సీత వాళ్ళ ఇల్లు ఎలా తెలుసు అంటే రోజు సీతను ఫాలో అవుతూ ఉంటాడు కదా, అలా తెలుసన్నమాట. సీత ఆలోచన నుంచి తేరుకొని బైక్ దిగి చుట్టూ చూస్తుంది. కానీ కళ్యాణ్కి వాళ్ళ ఇల్లు ఎలా తెలుసు అని మాత్రం డౌట్ రాదు. ఆ టైంలో కేవలం కళ్యాణ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వెళ్ళిపోతున్నాడు అని మనసులో అప్పుడే వచ్చేసిందా అనుకుంటూ కళ్యాణ్ని చూస్తుంది. కళ్యాణ్ కూడా చాలా బెంగగా సీతను చూస్తాడు. ఇంతలో కళ్యాణ్ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ చేసింది విజయ గారు. విజయ, కన్నయ్య ఏంటి ఇంకా ఇంటికి రాలేదు? చాలా ఆలస్యమైంది కదా. హా అమ్మా, దారిలో ఉన్నా, వస్తున్నా అని సీతను చూస్తూ చెప్తాడు. విజయ, సరే కన్నయ్య, జాగ్రత్తగా రా, స్లోగా డ్రైవ్ చెయ్యి, సరేనా? హా అమ్మా, జాగ్రత్తగానే వస్తా, అలానే స్లోగానే డ్రైవ్ చేస్తాను అని సీతకు కూడా చెప్తున్నట్టు చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సీత చాలా బెంగగా కళ్యాణ్ని చూస్తూ సరే అన్నట్టు తల ఊపుతుంది. కళ్యాణ్ కూడా బైక్ స్టార్ట్ చేసి ముందుకు వస్తాడు. సీత కళ్యాణ్ వెళ్ళే వరకు కూడా తననే చూస్తూ ఉంటుంది. కళ్యాణ్ వాళ్ళ సందు చివరికి వెళ్ళాక సీత ఇంట్లోకి వెళ్తుంది. సీత వెళ్ళేసరికి అందరూ పడుకుని ఉంటారు. సీత సౌండ్ చేయకుండా తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడిపోయి కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ
పిల్లోని హగ్ చేసుకుని పడుకుంటోంది. కళ్యాణ్ కూడా ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి సీత గురించే ఆలోచిస్తూ ఈరోజు సీతతో బైక్ మీద వచ్చింది తలుచుకుంటూ తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్యాణ్ రెడీ అయ్యి సీత కోసం హాస్పిటల్కి వెళ్తాడు. సీత అప్పటికే వచ్చి రౌండ్స్కి వెళ్తుంది. కళ్యాణ్ సీతనే చూస్తూ ఉంటాడు. సీతకు తనను ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. చుట్టూ చూస్తుంది. తనకు కొంచెం దూరంలో కళ్యాణ్ బైక్కి ఆనుకుని ఉండడం గమనిస్తుంది. కళ్యాణ్ని అక్కడ చూడగానే సీతకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం సేపు అలానే చూస్తూ ఉంటుంది. మళ్ళీ తేరుకొని పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. కానీ కళ్యాణ్కి తెలియకుండానే ఓరగా తనని చూస్తూనే ఉంటుంది. కళ్యాణ్ కొంచెం సేపు అలానే చూసి మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి వెళ్ళబోతాడు. సీత తన వైపు బాధగా చూస్తుంది. కళ్యాణ్ సడన్గా వెనక్కి తిరిగేసరికి కళ్ళల్లో నీళ్లతో తన్నే చూస్తూ ఉన్న సీత కనిపిస్తుంది. సీత కళ్ళల్లో నీళ్లు చూడగానే కళ్యాణ్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. వెంటనే వద్దు అన్నట్టు తల ఊపుతాడు. సీత సరే అన్నట్టు తల ఊపి కళ్ళు తుడుచుకుంటుంది. కళ్యాణ్ చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. సీత కూడా నవ్వుకుంటూ మళ్ళీ పేషెంట్స్ని చూడడంలో బిజీ అయిపోతుంది. కళ్యాణ్ ఆఫీస్కు వెళ్ళి తన సీట్లో కూర్చుని నవ్వుకుంటూ ఉంటాడు. అటుగా వచ్చిన రాజు అది చూసి బావా అని పిలుస్తాడు. కళ్యాణ్ హా ఏంటి బావా అని అడుగుతాడు. దానికి రాజు ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు, మా చెల్లి దగ్గరికి వెళ్ళి వచ్చావా అని అడుగుతాడు. హా అక్కడి నుంచే వస్తున్నా. నీకు తెలుసా బావా, ఈరోజు నా బంగారం నన్ను చూసింది. అంతేకాదు నేను వచ్చేస్తుంటే తన కళ్ళల్లో నుండి నీళ్లు కూడా వచ్చాయి తెలుసా అని అంటాడు. రాజు హ్యాపీగా నిజంగానా బావా, మా చెల్లి నిన్ను చూసిందా, నువ్వు వచ్చేస్తుంటే ఏడ్చిందా, అంటే మా చెల్లి కూడా నిన్ను లవ్ చేస్తుందా అని అడుగుతాడు. ఏమో బావా, నువ్వు అలా అంటుంటే నాకు కూడా నిజం అనిపిస్తుంది. తన కళ్ళలో నా మీద ప్రేమ కనిపించింది. నేను వచ్చేస్తుంటే ఎక్కడ తనకు దూరం అవుతానో అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది అని అంటాడు. తనకు కూడా నువ్వంటే ఇష్టమేమో బావా, లేకపోతే నువ్వు వచ్చేస్తుంటే ఎందుకు అలా కన్నీళ్లు పెట్టుకుంటుంది చెప్పు అని అంటాడు. కళ్యాణ్ బ్లష్ అవుతూ నిజంగానే తను కూడా నిన్ను లవ్ చేస్తుంది అంటావా అని చాలా ఆశగా అడుగుతాడు. రాజు కళ్యాణ్ భుజంపై చెయ్యి వేసి నిన్ను ఎవరు కాదంటారు బావా, నువ్వు ఊ అనాలే కానీ నీ కోసం ఎంతమంది వస్తారు చెప్పు, అలాంటిది నువ్వు ప్రేమిస్తున్న సీత రాదా అని అంటాడు. కళ్యాణ్ రే అందరూ వేరు, నా సీత వేరు. తను అందరిలాంటి అమ్మాయి కాదురా, ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా, నాకు తెలియదా తన గురించి. బంగారం రా నా సీత అని సీతను తలుచుకుంటూ గుండె మీద చెయ్యి పెట్టుకుంటాడు. ఇక్కడ వాటర్ తాగుతున్న సీతకు ఒక్కసారిగా పొలమారుతుంది. మనసులో ఏంటి కన్నయ్య నన్ను తలుచుకుంటున్నావా అనుకుంటుంది. ఏది ఏమైనా నువ్వు బంగారం రా బాబు. అసలు అంత మంచి మనస్సు ఏంటి బాబు, ఎవరో తెలియని వాళ్ళ కోసం నీ డ్రీమ్ని వదిలేసుకుందాం అనుకున్నావు. అలాంటిది నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటావో, నాకు ఆ అదృష్టం ఇస్తావా కన్నయ్య అనుకుంటూ కళ్యాణ్ ఫోటో తడుముతూ ఉంటుంది. ఈసారి కళ్యాణ్కి పొలమారుతుంది. రాజు మా చెల్లి తలుచుకుంటుందేమో అని కళ్యాణ్ని ఆట పట్టిస్తూ ఉంటాడు. దానికి కళ్యాణ్ అందంగా నవ్వేస్తాడు. ఆ రోజు సాయంత్రం కూడా కళ్యాణ్ హాస్పిటల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. సీత తన డ్యూటీ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తోంది. అక్కడే ఉన్న కళ్యాణ్ని చూడగానే తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తన కోసమే వచ్చాడు అనుకోగానే బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. తలదించుకుని తన స్కూటీ తీసుకుని బయలుదేరుతుంది. సీత సిగ్గు చూసిన కళ్యాణ్ కూడా చిన్నగా నవ్వుకుంటూ తన స్కూటీ వెనకాలే వెళ్తూ ఉంటాడు. సీతకు కళ్యాణ్ కేరింగ్ చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఇంకొన్ని రోజులు గడుస్తున్నాయి. రోజు కళ్యాణ్ సీత కోసం వస్తూనే ఉంటాడు. అలానే సీత కూడా కళ్యాణ్ని చూస్తూ అతని మీద ప్రేమ పెంచుకుంటూ ఉంటుంది. అంతేకాని ఒక్కసారి కూడా ఇద్దరూ మాట్లాడుకోలేదు. కేవలం చూపులు మాత్రమే ఉండేవి. అయినప్పటికీ ఒక్కరోజు కూడా ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేకపోయేవారు. ఒక్కరోజు ఇద్దరిలో ఒక్కరు రాకపోయినా ఇద్దరికి ఏదో తెలియని వెలితిగా ఉండేది. అలా వాళ్ళ ప్రేమ మాటలు లేకుండా చాలా స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. సీత కళ్యాణ్ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకుంటారు. సీత సీత లేమ్మా, పూజకు టైం అవుతోంది అని విజయ గారు సీతను లేపుతూ ఉంటారు. సీత అబ్బా అమ్మా కొంచెం సేపు పడుకోనివ్వు ప్లీజ్ అని బ్లాంకెట్ ఫుల్గా కప్పుకొని అటు తిరిగి పడుకుంటుంది. విజయ గారు నవ్వుకుంటూ సీత పూజ కంప్లీట్ అయ్యాక నీకు నచ్చినంతసేపు పడుకో అని అంటారు.
ఆ మాటకు సీత తను ఎక్కడ ఉందో గుర్తుకు వచ్చి సడన్గా లేచి కూర్చుంటుంది. తన ఎదురుగా విజయ్ గారు నవ్వుతూ తననే చూస్తూ ఉంటారు. సీత ఇబ్బందిగా ఆవిడ వైపు చూసి, సారీ అత్తమ్మ, బాగా లేట్ అయ్యింది. నిన్న రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, అందుకే అసలు మెలకువ రాలేదు అని తలదించుకుని చెప్తుంది. విజయ్ గారు నవ్వుతూ తల నిమురుతూ, అయ్యో తల్లి, ఎందుకు మా సారీ? ఇది నీ ఇల్లు, నీకు ఎలా నచ్చితే అలా ఉండు. దానికి నువ్వు ఇంతలా ఇబ్బంది ఫీల్ అవ్వకు, సరేనా అని అంటారు. దానికి సీత చిన్నగా నవ్వుతుంది. విజయ్ గారు నవ్వుతూ, సరే తల్లి, ఫాస్ట్గా రెడీ అయ్యిరా, బంధువులు అందరూ వచ్చే టైం అయింది అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తారు. సీత, అబ్బా సీత, ఏమైందే నీకు? ఎప్పుడూ లేనిది ఈరోజు ఎందుకు ఇంతలా నిద్రపోయావు అని తనను తాను తిట్టుకుని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. తను బయటకు వచ్చేసరికి అక్కడ శారీతో పాటు దానికి మ్యాచింగ్ నగలు కూడా బెడ్ మీద పెట్టి ఉంటాయి. సీత వచ్చి ఆ శారీ కట్టుకుని సింపుల్గా అనిపించిన కొన్ని నగలు పెట్టుకుని రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో విజయ్ గారు అక్కడికి వచ్చి సీతను చూసి తన దగ్గరకు వస్తారు. సీత, అత్తమ్మ ఎలా ఉన్నాను అని అడుగుతుంది. దానికి విజయ్ గారు చేతులతో సీతకు దిష్టి తీసి మెటికలు విరుస్తారు. చాలా చాలా అందంగా ఉన్నావు బంగారం, నీకు నా దిష్టే తగిలేలా ఉంది అని ఆవిడ కళ్ళకు ఉన్న కాటుక తీసి సీత చెవి వెనకాల పెడతారు. సీతకు ఆవిడ చూపిస్తున్న ప్రేమను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. విజయ, అయ్యో బంగారం, ఎందుకు ఏడుస్తున్నావు? చూడు, కళ్ళు ఎలా ఎర్రగా అయిపోయాయి అని ఆవిడ చీర కొంగుతో సీత కళ్ళు తుడుస్తారు. సీత విజయ్ గారిని హగ్ చేసుకొని, చాలా థ్యాంక్స్ అత్తమ్మా అని అంటుంది. విజయ, థ్యాంక్స్ ఎందుకుమా అని అంటారు. సీత ఆవిడని వదిలి, ఏమీ లేదు అత్తమ్మ, చెప్పాలి అనిపించింది అని అంటుంది. విజయ్ గారు చిన్నగా నవ్వి, సరే పద, పూజకి టైం అవుతుంది అని సీతను తీసుకుని వెళ్తారు. సీతను చూసిన అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎల్లో కలర్ పట్టు శారీకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుని శారీకి తగ్గట్టుగా సింపుల్గా రెడీ అయ్యి చెవులకి పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకుని చేతి నిండా గాజులు, మెడలో పచ్చని పసుపు తాడు, ఇంకా కొన్ని నగలు, అలానే కళ్ళకు కాటుక పెట్టి చూడగానే ముద్దొచ్చేలా చాలా అందంగా ఉంటుంది. వ్రతానికి వచ్చిన చుట్టాలు అందరూ కూడా సీతను చూసి చాలా ముచ్చటపడతారు. ఇంకా కళ్యాణ్ పరిస్థితిని చెప్పే పనే లేదు. తన చుట్టూ అంతమంది ఉన్నా కూడా తన కళ్ళకు సీత మాత్రమే కనిపిస్తుంది. అలానే తనను కళ్ళు రెప్పవేయకుండా చూస్తూనే ఉంటాడు. రాజు, రే బావా, మా చెల్లికి దిష్టి తగులుతుంది, మరీ అంతలా తినేసేలా చూడకురా అని కళ్యాణ్కి మాత్రమే వినిపించేలా చెప్తాడు. దానికి కళ్యాణ్ చిన్నగా నవ్వుతూ తల పక్కకు తిప్పేస్తాడు. రాజు కూడా కళ్యాణ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజు, చాలా హ్యాపీగా ఉంది బావా, నిజంగా నీ ఫేసులో హ్యాపీనెస్ చూసి చాలా రోజులైంది. ఈ హ్యాపీనెస్ ఇలానే లైఫ్ లాంగ్ ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని అంటాడు. కళ్యాణ్, రే, ఇక నుంచి నా ఫేస్లో కేవలం హ్యాపీనెస్ మాత్రమే ఉంటుంది. అండ్ ఎందుకంటే నా లైఫ్లోకి నా దేవత వచ్చేసింది కాబట్టి అని సీతను చూస్తూ చెప్తాడు. రాజు, నేను కూడా అదే కోరుకుంటున్నాను అని సీత వైపు చూస్తాడు. విజయ్ గారు వాళ్ళ బంధువులను పరిచయం చేస్తుంటే నవ్వుతూ వాళ్ళని విష్ చేస్తూ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా వాటికి చాలా ఓపికగా నవ్వుతూ సమాధానం చెప్తుంది. తనను అలా చూసిన రాజుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా మా కళ్యాణ్ చాలా లక్కీ అనుకుంటూ కళ్యాణ్ని చూస్తాడు. హ్యాపీనెస్ మొత్తం తన కళ్ళల్లో కనిపిస్తూ పెదవుల మీద స్వచ్ఛమైన చిరునవ్వు చిందిస్తూ సీతనే చూస్తూ ఉంటాడు. ఇంతలో పూజకు టైం అవ్వడంతో ఇద్దరూ వచ్చి పీటల మీద కూర్చున్నారు. సీత అప్పటి వరకు కళ్యాణ్ని చూడలేదు, కానీ ఇప్పుడు చూసి అలానే ఉండిపోతుంది. పట్టుపంచ కట్టుకుని వైట్ షర్ట్ వేసుకొని రాకుమారుడిలా అనిపిస్తూ ఉంటే అలానే కళ్యాణ్ వైపే చూస్తూ ఉంటుంది. అది గమనించిన కళ్యాణ్ చిన్నగా నవ్వుకుంటూ తన కాలితో సీత కాలిని కొద్దిగా టచ్ చేస్తాడు. కళ్యాణ్ స్పర్శకు ఈ లోకంలోకి వచ్చి తనను చూడలేక తలదించుకుని తనలో తానే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ కళ్యాణ్ సీత కాలు టచ్ చేయడంతో మెల్లిగా తల ఎత్తి కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ నవ్వుతూ సీతను చూసి చిన్నగా కన్ను కొడతాడు. కళ్యాణ్ కన్ను కొట్టగానే సీతకు సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కాయి. కళ్యాణ్ కళ్ళలోకి చూడలేక తలదించుకుని ఉంటుంది. ఇంతలో పూజ స్టార్ట్ చేయడానికి పంతులు గారు అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. సీత మాత్రం గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. తన చూపులు గమనించిన కళ్యాణ్ చిన్నగా, సీత, ఇంటిదాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఉండరు కదా, సో నువ్వు ఏం టెన్షన్ పడకు, మీ వాళ్ళు వస్తున్నారు అని అంటాడు.
కళ్యాణ్ చెప్పిన మాటలకు సీత కళ్యాణ్ని చూసి చిన్నగా నవ్వి మళ్ళీ అటువైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి సీత వాళ్ళ పేరెంట్స్ ఇంకా చుట్టాలు అందరూ వస్తారు. అయినా కూడా సీత ఇంకా గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. కళ్యాణ్, సీత, మీ పేరెంట్స్ అందరూ వచ్చేశారు కదా, ఇంకా ఎవరి కోసం చూస్తున్నావు? ఎవరినైనా స్పెషల్ గెస్ట్ని పిలిచావా ఏంటి అని అంటాడు. అయినా సీత నుంచి ఎటువంటి స్పందన ఉండదు, కేవలం గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది. కళ్యాణ్ కూడా సీత అంతగా ఎవరి కోసం ఎదురు చూస్తుంది అని తను కూడా గుమ్మం వైపు చూస్తాడు. అప్పుడే అక్కడి నుంచి సీత వాళ్ళ తమ్ముడు వస్తాడు. సీతకు తనను చూడగానే కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. వాటిని తుడుచుకోవాలి అని కూడా లేకుండా ధీరజ్నే చూస్తూ ఉంటుంది. అదేనండి సీత వాళ్ళ తమ్ముడు. ధీరజ్ కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తుండగా వచ్చి సీతను హగ్ చేసుకుంటాడు. సీత కూడా తనని చాలా గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్లు వస్తూనే ఉంటాయి. సీత ధీరజ్ల బంధం చూసి కళ్యాణ్కి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. కళ్యాణ్ తరపున బంధువులు కూడా వాళ్ళ బాండింగ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సీత వాళ్ళ నాన్నగారు వచ్చి సీత తల నిమురుతారు. సీత ధీరజ్ని వదిలి తల ఎత్తి ఆయనను చూస్తుంది. వాళ్ళ నాన్నగారు ఏడవద్దు అని అంటారు. సీత కూడా సరే అని కళ్ళు తుడుచుకుని ధీరజ్ వైపు నవ్వుతూ చూస్తుంది. ధీరజ్ కూడా నవ్వుతూ సీత పక్కన కూర్చుంటాడు. తర్వాత పంతులు గారు పూజ మొదలు పెడతారు. అందరూ కూడా చాలా నిష్టగా ఆ వ్రతం కథ వింటారు. తర్వాత సీత, కళ్యాణ్ ఇద్దరూ కూడా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సీత వచ్చిన ముత్తైదులకు తాంబూలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. వ్రతం, ఆచారాలు అన్నీ పూర్తయ్యాక బంధువులు అందరికీ కూడా భోజనాలు పెడతారు. ధీరజ్ పట్టుపడటంతో సీత, కళ్యాణ్ ఇద్దరూ పక్కపక్కన కూర్చుంటారు. ధీరజ్ తానే స్వయంగా ఒకే ప్లేట్లో భోజనం పెట్టి ఒకరికి ఒకరు తినిపించుకోవాలి అని అంటాడు. సీత ఇబ్బందిగా, ఇప్పుడు ఎందుకురా అవన్నీ అని అంటుంది. నిజానికి ఆ ఇబ్బంది తన గురించి కాదు, కళ్యాణ్కి ఎక్కడ ఇబ్బందిగా ఉండి కోపం వస్తుందో అని అలా అంటుంది. కళ్యాణ్ తన వైపే చూస్తూ ఉంటాడు. ధీరజ్, బావగారు మీరైనా ఒప్పుకోండి ప్లీజ్ బావగారు నా కోసం అని కళ్యాణ్ని బ్రతిమిలాడతాడు. కళ్యాణ్కి కూడా సీతకు తినిపించాలి అని ఉండడంతో నవ్వుతూ సరే అని అంటాడు. ఆ మాటకు సీత కళ్యాణ్ వైపు చూస్తుంది. కళ్యాణ్ ఎవరూ చూడకుండా సీతకు కన్ను కొడతాడు. సీత కళ్యాణ్ చేసిన పనికి ఉలిక్కిపడి తలదించుకుని సిగ్గుపడుతుంది. ధీరజ్, మా బావగారు ఒప్పుకున్నారు, అక్క నువ్వు కూడా ఒప్పుకో ప్లీజ్, మా బుజ్జి అక్క కదా అని అంటాడు. ధీరజ్ అంతలా అడిగేసరికి సీత కూడా చిన్నగా నవ్వుతూ సరే అని అంటుంది. ముందుగా కళ్యాణ్ స్వీట్ తీసి సీత నోటిలో పెడతాడు. సీత కూడా కళ్యాణ్ కళ్ళలోకి చూస్తూ ఆ స్వీట్ తింటుంది. ధీరజ్, అక్క ఇప్పుడు నువ్వు కూడా ఆ స్వీట్ బావగారికి పెట్టు అని అంటాడు. సీతకు కళ్యాణ్కి స్వీట్ ఇష్టం లేదు అని విజయ గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వేరే ఐటెం పెట్టబోతుంది. కళ్యాణ్ తన చేతిలో ఉన్న సీత ఎంగిలి చేసిన స్వీట్ సీత చేతిలో పెట్టి అది పెట్టమన్నట్టు సైగ చేస్తాడు. సీత కళ్యాణ్ చేసిన పనికి కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది. కళ్యాణ్ చిన్నగా సీతకు మాత్రమే వినిపించేలా, నేను బాగుంటానని నాకు కూడా తెలుసు, నువ్వు మరీ అలా చూడవలసిన అవసరం లేదు, నువ్వు అలా చూస్తుంటే నాకు ఏదోలా ఉంది అని చిలిపిగా చూస్తూ అంటాడు. సీత కంగారుగా కళ్యాణ్ వైపు చూస్తూ తన చేతిలో ఉన్న స్వీట్ మొత్తం కూడా కళ్యాణ్ నోటిలో పెట్టేస్తుంది. కళ్యాణ్ నోటి నిండా స్వీట్ పెట్టడంతో బిక్కమొహం వేసుకుని సీతనే చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ ఎక్స్ప్రెషన్ చూసిన సీత గట్టిగా నవ్వేస్తుంది. కళ్యాణ్ సీత నవ్వుని అపురూపంగా చూస్తూ ఉంటాడు. ధీరజ్ కూడా సీత నవ్వుతుంటే హ్యాపీగా చూస్తూ ఉంటాడు. తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. అవి ఎవరూ చూడకుండా తుడిచేసుకుంటారు. ఎవరూ చూడలేదు అనుకుంటాడు, కానీ కళ్యాణ్ చూసేస్తాడు. విషయం ఏంటో తర్వాత తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇంతలో సీత నవ్వటం ఆపేసి అందరి వైపు చూస్తుంది. అందరూ తననే చూస్తూ ఉండడంతో ఇబ్బందిగా అనిపించి తల దించేస్తోంది. కళ్యాణ్ తన ఇబ్బందిని గమనించి విజయగారి వైపు చూస్తాడు. ఆవిడకు అర్థమైనట్టు అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. ధీరజ్ మాత్రమే అక్కడ ఉంటాడు. ఇంకా సీతా, కళ్యాణ్ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉంటారు. ఆ అద్భుతమైన దృశ్యాలను ధీరజ్ తన ఫోన్లో బంధిస్తాడు. వాళ్ళు అలా హ్యాపీగా ఉండడం చూసి ధీరజ్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. కళ్యాణ్ వాళ్ళు తినేశాక ధీరజ్ కూడా తినడానికి వెళ్తాడు. సీతనే దగ్గరుండి మరి వాళ్ళ తమ్ముడికి భోజనం వడ్డిస్తుంది. సీత వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ధీరజ్ తినేశాక సీత వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ధీరజ్ కళ్యాణ్ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు. లోపల కళ్యాణ్ రాజుతో మాట్లాడుతూ ఉంటాడు. ధీరజ్ డోర్ నాక్ చేస్తాడు. కళ్యాణ్, హే ధీరజ్, కమిన్. ఏంటి బయటవాడిలా డోర్ కొట్టడం అని అంటాడు. ధీరజ్ చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వస్తాడు. ఎలా ఉన్నావు ధీరజ్? అయినా నిన్ను చూస్తూనే తెలుస్తుంది నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో అని. బాగున్నా బావగారు. నిజమే, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మా అక్క కూడా చాలా హ్యాపీగా ఉంది కాబట్టి. చూడగానే ఎలా తెలిసింది మీ అక్క హ్యాపీగా ఉంది అని? ఒకవేళ మీ ముందు నటిస్తుందేమో కదా. ధీరజ్, లేదు బావగారు, మా అక్కకు నటించడం రాదు. ఒకవేళ నటించినా కూడా ఇట్టే తెలిసిపోతుంది. తన కళ్ళల్లో నిజమైన సంతోషం కనిపించింది నాకు ఈరోజు. అయినా మీరు పక్కనుండగా మా అక్క ఎందుకు బాధపడుతుంది? కళ్యాణ్, ఏమో నా వల్లే బాధపడుతుందేమో, ఎవరికి తెలుసు అని అంటాడు. ధీరజ్, ఛాన్సే లేదు. మీ వల్ల మా అక్క అసలు బాధపడదు. ఎందుకంటే తన హ్యాపీనెస్సే మీరు కాబట్టి. ఏంటి, మీ అక్క హ్యాపీనెస్ మా బావ? అది ఎలా ధీరజ్? నిన్ననే కదా పెళ్ళయింది అని అంటాడు కావాలని. నిజమే బ్రో, మనకు తెలిసి వీళ్ళకి నిన్ననే పెళ్ళయింది, కానీ మనకు తెలియకుండా వీళ్ళకు ఎప్పుడో పెళ్ళయింది అని కళ్యాణ్ని చూస్తూ అంటాడు. ఆ మాటకు కళ్యాణ్ ఉలిక్కి పడతాడు. రాజు షాక్ అయ్యి, ఏంటి మాకు తెలియకుండా వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ధీరజ్ అని గట్టిగా అడుగుతాడు. కళ్యాణ్ వైపు తిరిగి, ఏంటి బావా, నాకు తెలియకుండా చాలా పనులు చేశావు. చెప్పు, పెళ్లి మాత్రమే చేసుకున్నావా లేకపోతే పిల్లలు కూడా ఉన్నారా అని అంటాడు. ఆ మాటలకు కళ్యాణ్ గుర్రుగా రాజుని చూస్తూ ఉంటాడు. ఏంటి బావా, అలా కోపంగా చూస్తే భయపడిపోతాను అనుకున్నావా? అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇంకా నువ్వు భయపడాలి నా దగ్గర నిజం దాచినందుకు అని అంటాడు. ధీరజ్ రాజు మాటలకు తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు, కానీ పైకి ఏమీ తెలియనట్టు సైలెంట్గా చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ ధీరజ్ వైపు చూసి ఏంటిది అన్నట్టు అడుగుతాడు. రాజు, ఏంటి బావా, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము. అలాంటిది నాకు చెప్పకుండా నిన్న కాక మొన్న వచ్చిన నీ కొత్త బామ్మదితో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నావా అని ఏడుపు నటిస్తూ అంటాడు. ఆ మాటలకు ధీరజ్ గట్టిగా నవ్వేస్తాడు. కళ్యాణ్ కూడా రాజుని చూసి నవ్వుతూ ఉంటాడు. రాజుకి వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. ధీరజ్, అయ్యో బ్రో, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? నిజానికి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అని చెప్పింది వాళ్ళ మనసులలో, అంతేకాని నిజంగా కాదు అని అంటాడు. రాజు, ఏంటి నువ్వు చెప్పేది? నాకు అసలు అర్థం కాలేదు. తమిళ్ మూవీకి మలయాళం డబ్బింగ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు అని అంటాడు. కళ్యాణ్, రేయ్ ఆత్రపు పక్షి, కొంచెం సేపు మాట్లాడకుండా ఉంటే అంతా అర్థమవుతుంది అని రాజుని చూస్తూ అంటాడు. రాజు, అదేంటి పావా అలా అనేశావు? ఇప్పుడు నేను ఏమన్నానని? నిజం చెప్పకుండా దాచింది నువ్వు, పైగా చిన్నపిల్లాడిని చేసి నన్ను ఆడుకుంటున్నావా? కళ్యాణ్, నువ్వు చిన్నపిల్లాడివి ఏంట్రా? పెళ్ళయి ఉంటే ఈ పాటికి 10 మంది పిల్లలను కనేవాడివి అని అంటాడు. రాజు సిగ్గుపడుతూ, అయ్యో బావా అలా పొగడకు, నాకు సిగ్గేస్తోంది అని కళ్యాణ్ షర్టు పట్టుకుని లాగుతూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. కళ్యాణ్, రేయ్ నీకు దండం పెడతాను, ఆ సిగ్గుపడడం ఆపరా, చచ్చిపోయేలా ఉన్నాను అని అంటాడు. రాజు, నీకు కుళ్ళు బావా, అయినా ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు? ముందు అసలు విషయం తేల్చు అని సీరియస్గా లుక్ పెట్టి అంటాడు. కళ్యాణ్, రేయ్ బామ్మతి, నిజం చెప్పరా బాబు, లేకపోతే వీడి ఫేస్లో ఉన్న అన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి నేను తట్టుకోలేను. ధీరజ్, సరే బావా అని నవ్వుతాడు. ఆ మాటలకు రాజు బుంగమూతి పెట్టుకుంటాడు. కళ్యాణ్, రేయ్ ఇంకొకసారి ఎదవ ఎక్స్ప్రెషన్స్ పెట్టావే అనుకో, పిచ్చోడు అనుకుంటారు. సో సైలెంట్గా ఉండు సరేనా అని కొంచెం సీరియస్ లుక్ చెప్తాడు. కళ్యాణ్ అలా సీరియస్గా చెప్పడంతో రాజు కూడా సైలెంట్ అయ్యి ధీరజ్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటాడు. ధీరజ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ సీత వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో తన ఫ్రెండ్ అయిన రమ్య రావడంతో ఇద్దరూ కలిసి ఒక రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. సీత వాళ్ళ పేరెంట్స్ వచ్చిన బంధువులతో మాట్లాడుతూ ఉంటారు. రమ్య, ఎలా ఉన్నావు సీత? చాలా రోజులైంది నిన్ను చూసి. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. సీత, రమ్య, రోజులు కాదు నెలలు అయిపోయాయి. నేను చాలా బాగున్నా. ఇంతకీ నీ లైఫ్ ఎలా ఉంది? రమ్య, నా లైఫ్కి ఏంటి సీత, చాలా చాలా బాగుంది. నేను ప్రేమించిన వాడే నా లైఫ్లోకి వచ్చాడు. అంతకు మించి సంతోషం ఏముంది? సీత,
ఏదో ఆలోచిస్తూ, అవునే, నిజంగా ప్రేమించిన వాడు లైఫ్లోకి వస్తే ఆ హ్యాపీనెస్సే వేరు అని అంటుంది. రమ్య, ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? అయినా సారీనే, నీ పెళ్ళికి రావడం కుదరలేదు. జస్ట్ మార్నింగే కెనడా నుంచి వచ్చాను. నిన్ను చూడాలనిపించి వెంటనే ఇక్కడికి వచ్చేశాను అని చెప్తోంది. సీత, ఓ అవునా, అయినా మనలో మనకు సారీ ఎందుకే? ఇంతకీ మా అన్నయ్య ఇక్కడ చూసి చాలా రోజులయ్యింది అని అంటుంది. రమ్య, ఓ అదా, ఆయన వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళారు. నేను ఇలా నిన్ను చూడడానికి వచ్చాను. మొత్తానికి నువ్వు హ్యాపీగా ఉన్నావు, అది చాలే నాకు. రమ్య, సీత, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇంతకీ నాకు మీ ఆయన గురించి ఏమీ చెప్పవా? ఇంతకీ నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడుగుతుంది. సీత, ఏమోని, నాకే తెలియదు, ఇంకా నీకు ఏమని చెప్పాలి అని అంటుంది. రమ్య, ఏంటే అలా అంటావు? నువ్వు ఈ పెళ్లి వల్ల హ్యాపీగా లేవా అని అడుగుతుంది. సీత, అయ్యో రమ్య, నిజానికి నేను ఈ పెళ్లి వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత అంటే అసలు చెప్పలేను. రమ్య, మరేంటే అలా అంటున్నావు? అసలు ఏం జరిగింది? మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? చెప్తాను, మొత్తం చెప్తాను అని తను కూడా చెప్పడం మొదలుపెట్టింది. కళ్యాణ్ని చూసిన మొదటి రోజు సీత చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తుంది. అది ధీరజ్ గమనిస్తాడు, కానీ ఏమీ అడగడు. ఎందుకంటే ఏదైనా ఆపరేషన్ సక్సెస్ అయితే సీత అలానే హ్యాపీగా వస్తుంది. అందుకే పెద్దగా పట్టించుకోడు. కానీ సీత కళ్యాణ్ని చూసిన ప్రతిరోజు కూడా అలానే హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ కళ్యాణ్ కనిపించకపోతే ఆ రోజు ఇంటికి డల్గా వచ్చేది. అది అంతా కూడా ధీరజ్ గమనిస్తాడు. అలానే ఒకరోజు రాత్రి కళ్యాణ్ సీతను డ్రాప్ చేస్తాడు కదా, అదేనండి, ఒకరోజు రాత్రి సీతని ఏడిపిస్తున్నారని వాళ్ళని కొట్టి సీతను సేవ్ చేసి ఇంటికి తీసుకుని వస్తాడు కదా, ఆ రోజు సీత అందరూ పడుకున్నారు అనుకుంటుంది. కానీ ధీరజ్కి ఎగ్జామ్ ఉండడంతో టెర్రస్ మీద చదువుకుంటూ ఉంటాడు. ఇంతలో ఏదో బైక్ ఆగిన సౌండ్ రావడంతో కిందకి చూస్తాడు. అప్పుడే ఫస్ట్ ధీరజ్ కళ్యాణ్ని చూడడం ధీరజ్కి షాకింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సీత ఎవరి బైక్ ఎక్కలేదు. అలాంటిది ఇలా వేరే వాళ్ళ బైక్ మీద ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటాడు. కింద సీత వాళ్ళు ఏమీ మాట్లాడుకోరు. కళ్యాణ్కి కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. ధీరజ్కి అవేమీ వినిపించవు. అలానే కళ్యాణ్ వెళ్తూ సీతను చూసిన చూపుని బట్టి ధీరజ్కి అర్థమవుతుంది అతను సీతను ఇష్టపడుతున్నాడు అని. అలానే సేమ్ ఫీలింగ్ సీత కళ్ళల్లో కూడా కనిపిస్తుంది. ధీరజ్ మనసులో అతను ఎవరు? అక్క ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు కదా, వాళ్ళలో ఇతను లేడు. అయినా అక్కకు పరిచయం అయిన వాళ్ళందరి గురించి నాకు చెప్తుంది. మరి ఇతని గురించి ఎందుకు చెప్పలేదు అని అనుకుంటాడు. కొంచెం సేపు అలా ఆలోచించి మళ్ళీ అక్కే చెప్తుందిలే అనుకొని ఆ విషయం పక్కన పెట్టి మళ్ళీ చదువుకోవటం మొదలు పెడతాడు. అలా చదువుకొని మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండడంతో సీత ధీరజ్ రూమ్లోకి వచ్చి లేపుతుంది. కానీ ధీరజ్ చాలా లేటుగా పడుకోవడం వలన లేవలేకపోతాడు. సీత కిచెన్లోకి వెళ్ళి వేడిగా పాలు తీసుకుని వచ్చి ధీరజ్ని లేపుతుంది. ధీరజ్ లేచి బ్రష్ చేసుకుని ఆ పాలు తాగి మళ్ళీ చదువుకోవడం మొదలుపెట్టాడు. సీత ధీరజ్ తల నిమురుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సీత కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తున్న వాళ్ళ అమ్మకు హెల్ప్ చేసి తను కూడా ఫ్రెష్ అయ్యి వస్తుంది. ధీరజ్ కూడా రెడీ అయ్యి వస్తాడు. ధీరజ్, బాయ్ అమ్మా, ఎగ్జామ్కి లేట్ అవుతుంది అని షూస్ వేసుకుంటూ చెప్తాడు. సీత, అదేంటిరా, టిఫిన్ చేసి వెళ్ళు, మరీ ఖాళీ కడుపుతో ఎలా వెళ్తాము? ధీరజ్, లేదక్క, వెళ్ళాలి, టైం అవుతోంది అని తన బైక్ కీస్ తీసుకుని వెళ్ళబోయాడు. ఇంతలో సీత ప్లేట్లో టిఫిన్ పెట్టి ధీరజ్ దగ్గరకు వచ్చి తనకు తినిపించడం స్టార్ట్ చేస్తోంది. ధీరజ్ నవ్వుతూ సీతను చూస్తూ సోఫాలో కూర్చుని సీత పెడుతుంటే తింటూ ఉంటాడు. సీత వాళ్ళమ్మ, ఆహా, సరిపోయారు, ఇద్దరికీ ఇద్దరు. వాడికి ఎగ్జామ్ ముందు నువ్వు తినిపించడం సెంటిమెంట్ కదా, అందుకే వాడు తినను అని మారం చేయడం, నువ్వేమో వాడు నిజంగా ఎక్కడ తినకుండా వెళ్తాడో అని కంగారుగా తినిపించడం, సరిపోయింది అని అంటారు. వాళ్ళ అమ్మ మాటలకు సీత ధీరజ్ ఒకరి మొహం ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటారు. సీత ధీరజ్కి తినిపించగానే ధీరజ్ సీతను హగ్ చేసుకుని ఎగ్జామ్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు మళ్ళీ సీత కళ్యాణ్ని చూస్తుంది. ఆ రోజే మొదటిసారి కళ్ళతో మాట్లాడుకుంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. సీత కళ్యాణ్ రోజులో ఒక్కసారి అయినా చూసుకునేవాళ్ళు. కళ్యాణ్ డైలీ ఆఫీస్కి వెళ్లే ముందు హాస్పిటల్కి వచ్చి సీతను చూసి కానీ వెళ్ళేవాడు కాదు. ధీరజ్ కూడా సీతలో చాలా మార్పులు గమనిస్తూ ఉన్నాడు. కానీ ఏమైనా ఉంటే తనే చెప్తుంది అని సైలెంట్గా ఉండేవాడు.
సీత కూడా కళ్యాణ్ మీద తన ప్రేమను పెంచుకుంటూ ఉంటుంది. అక్కడ కళ్యాణ్ కూడా సీతని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడు. ఎప్పుడైనా ఒక్కరోజు చూడకపోయినా ఏదో ఒక టైంలో సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చూడడానికి ట్రై చేసేవాడు. అలా ఉండగా ఒకరోజు రాజు కళ్యాణ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కళ్యాణ్ అద్దం ముందు నిలబడి తన హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటాడు. రాజు కళ్యాణ్ రూమ్లోకి వస్తూ, ఏంటి బావా సంగతి, ఇంత స్మార్ట్గా రెడీ అయ్యి ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడుగుతాడు. కళ్యాణ్ చిన్నగా నవ్వుతూ, హా బావా, సీతకు ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను. నిజంగానా బావా, ఈరోజు మా చెల్లికి చెప్పేయబోతున్నావా అని చాలా ఎక్సైట్ అవుతూ అడుగుతాడు. హా బావా, ఇంతకీ ఎలా ఉన్నాను అని అటువైపుకి తిరిగి అడుగుతాడు. నీకేంటి బావా, ఎలా ఉన్నా హ్యాండ్సమ్గా ఉంటాడు, అలాంటిది ఇంత బాగా రెడీ అయ్యి మళ్ళీ ఎలా ఉన్నాను అని అడుగుతావేంటి, సూపర్ అంటే సూపర్గా ఉన్నావు. ఇప్పుడు కానీ మా చెల్లి నేను చూసిందే అనుకో, తప్పకుండా నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది. కళ్యాణ్ సిగ్గుపడుతూ, నిజంగానా బావా, తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని చాలా ఆశగా అడుగుతాడు. రాజు, నిజం బావా, తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. నువ్వేం భయపడకు. అలానే నీ లవ్ సక్సెస్ అవ్వబోతుంది కాబట్టి రాత్రికి మనం పార్టీ చేసుకుందాం, ఏమంటావు? కళ్యాణ్, తప్పకుండా పార్టీ చేసుకుందాం బావా. కుదిరితే చెల్లిని. రాజు వాళ్ళ మరదలు ఇద్దరు లవ్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ఒప్పుకోవడంతో హ్యాపీగా ఇద్దరూ కలిసి వాళ్ళ లవ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తను కూడా రమ్మను, నేను కూడా సీతను తీసుకుని వస్తాను అని అంటాడు. రాజు హ్యాపీగా, ఓకే బావా, తప్పకుండా తీసుకుని వస్తాను. నువ్వు కూడా హ్యాపీగా న్యూస్తో రావాలి అని హగ్ చేసుకుని విష్ చేస్తాడు. కళ్యాణ్ కూడా హ్యాపీగా రాజుని హగ్ చేసుకుని బైక్ కీస్ తీసుకుని స్టార్ట్ అవుతాడు. రాజు కూడా తనతో పాటు బయలుదేరి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ మధ్యలో ఆగి ఒక షాపులోకి వెళ్ళి ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకుని అలానే తన ఫీలింగ్స్కి మ్యాచ్ అయ్యేలా ఒక గ్రీటింగ్ కార్డ్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యి హాస్పిటల్కి వెళ్తాడు. తను ఎప్పుడూ నించునే చోట బైక్ పార్క్ చేసి సీత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తన ఎదురుచూపులు ఫలించి సీత నవ్వుతూ పక్కన ఉన్న ఇంకో డాక్టర్ రమ్యతో మాట్లాడుతూ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. కళ్యాణ్కి సీతను చూడగానే గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఎలా తనకు ప్రపోజ్ చేయాలా అని ఆలోచిస్తూ తననే చూస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్కి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. సీత, ఏంటే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నావు అని రమ్యని అడుగుతుంది. రమ్య, సీత, చాలా హ్యాపీగా ఉన్నాను, ఎంతగా అంటే చెప్పలేను. అబ్బో, అంత హ్యాపీ ఎందుకు, చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా. నీకు చెప్పకపోతే ఎలా డార్లింగ్, అసలు ఈ విషయం నీకే ముందు చెప్పాలి అని వచ్చాను. అవునా, ఏంటే ఆ విషయం, సాగదీయకుండా చెప్పు. అది నాకు పెళ్ళి ఫిక్స్ అయింది అని సిగ్గుపడుతూ చెప్తుంది. హో అవునా, కంగ్రాట్స్ బంగారం, చాలా మంచి న్యూస్ చెప్పావు, నిజంగా చాలా హ్యాపీగా ఉంది అని రమ్యని హగ్ చేసుకుంటుంది. రమ్య, చాలా థ్యాంక్స్ సీత, అయినా కంగ్రాట్స్ చెప్తే సరిపోదు, నువ్వు నా పెళ్ళి దగ్గరుండి మరీ చెయ్యాలి. హాహా, తప్పకుండా బంగారం, నీ పెళ్ళికి నేను లేకుండా ఎలా, పెళ్ళికి 2 రోజుల ముందే వచ్చేస్తాను, సరేనా? 2 రోజులేనా, నేను ఇంకా వారం రోజులు అయినా ఎక్స్పెక్ట్ చేశాను కదా. ప్లీజ్ సీత, నా కోసం వారం ముందుగా రావి. హమ్మో రమ్య, వారం అంటే కష్టం, నీకు తెలుసు కదా, నేను మా వాళ్ళను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేను. అలాంటిది నీ కోసం 2 రోజుల ముందు వస్తాను అన్నాను, నువ్వు మరీ వారం అంటే నా వల్ల కాదు బాబు. అదేంటి అలా అంటావు, నాకు నువ్వు తప్ప వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ మా బంగారం కదా, రామ్మా అని సీత గడ్డం పట్టు బ్రతిమిలాడుతుంది. హహహా, నువ్వు మరీ అంతగా బ్రతిమిలాడకు బేబీ, నేను నాన్నగారిని అడిగి నీకు ఏ విషయం చెప్తాను, సరేనా అని అంటుంది. సరే, ఒకవేళ అంకుల్ ఒప్పుకోకపోతే ఎలా అయినా ఒప్పించు, అంతేకాని ఒక్కసారి అడిగి వదిలేయకు, సరేనా? సరే, ఇంతకీ మా అన్నయ్యని ఎప్పుడు చూపిస్తున్నావు అని అడుగుతుంది. రమ్య సిగ్గుపడుతూ, అదిగో అక్కడ బైక్కి ఆనుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు కదా, అతనే అని చూపిస్తుంది. ఓహో, ఇక్కడికి కూడా వచ్చారా అని రమ్యను ఆట పట్టిస్తూ అటువైపు చూస్తుంది. అంతే, అక్కడ ఉన్న అతన్ని చూసి షాక్ అవుతోంది. తన కళ్ళల్లో నుంచి నీళ్లు రావడానికి సిద్ధంగా ఉంటాయి. రమ్య ఏం చెప్తుందో కానీ తనకు ఏమీ వినిపించడం లేదు. కేవలం అక్కడ ఉన్న వ్యక్తిని చూస్తూ ఉంటుంది. రమ్య కదపడంతో ఈ లోకంలోకి వచ్చి తను చూడకుండా కళ్ళల్లోని నీళ్లు తుడుచుకొని లేని నవ్వు తెచ్చుకుని రమ్య వైపు తిరిగి, కంగ్రాట్స్ బంగారం, నీ సెలెక్షన్ చాలా బాగుంది అని అంటుంది. రమ్య సిగ్గుపడుతూ, థ్యాంక్స్ డార్లింగ్, చెప్పడం మర్చిపోయా, ఆయన పేరు రామ్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు అని అంటుంది.
హో అవునా అని టైం చూసుకొని సరే పేషెంట్స్ వచ్చే టైం అవుతుంది నేను వెళ్తాను అని వెళ్ళబోతుంది. కానీ రమ్య తనని ఆపేస్తుంది. ఉండవే ఆయనను నీకు కూడా పరిచయం చేస్తాను అని ఫోన్ తీసి కాల్ చేయబోతుంది. ఇంతలో అతని నుంచే కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. సీత మాత్రం ఇప్పుడు రామ్కి ఎలా ఎదురుపడాలా అని ఆలోచిస్తుంది. తన కళ్ళల్లో నుండి నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని అతి కష్టం మీద ఆపుకుంటూ ఉంటుంది. రమ్య కాల్ కట్ చేసి సీత వైపు చూసి సారీ సీత, ఆయనకు ఇంపార్టెంట్ వర్క్ వచ్చిందంట, సో వెళ్ళిపోతున్నారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పరిచయం చేస్తాను అని అంటుంది. సీత రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని అటువైపు తిరిగి చూస్తుంది. అక్కడ రామ్ బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ కనిపిస్తాడు. మళ్ళీ రమ్య వైపు చూసి చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీత క్యాబిన్లోకి వెళ్తూ నర్స్కి ఒక అరగంట వరకు ఎవరినీ పంపించవద్దు అని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లను వదిలేస్తోంది. సీత, అసలెందుకు వచ్చావు రామ్ నా లైఫ్లోకి? ఇప్పటి వరకు నువ్వే నా సొంతం అనుకుంటూ బ్రతికిన నాకు సడన్గా నువ్వు నాకేమీ కావు అంటే ఎలా భరించేది? నా వల్ల కావడం లేదు రామ్ అని ఏడుస్తూ ఉంటుంది. మొదటి రోజు నుంచి రామ్కి తనకు మధ్యలో జరిగిన సిచ్యుయేషన్స్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రతిసారి రామ్ వచ్చినప్పుడు తన పక్కన రమ్య ఉండడం ఇప్పుడు గుర్తు వస్తుంది. అలానే రోజు రమ్య తను కలిసి ఉన్నప్పుడే రామ్ తనను చూడడం, అలానే రామ్ తనను చూస్తున్నాడు అనుకోవడం అన్నీ గుర్తు వస్తుంటే పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గట్టిగా కళ్ళు మూసుకుని అయ్యో నేనే అనవసరంగా నీ మీద హోప్స్ పెంచుకున్నాను. అసలు నువ్వు వచ్చేదే రమ్య కోసం, నేనే నీ మధ్యలో వచ్చాను. ఛా, అసలు అలా ఎలా ఆలోచించాను అని తనలో తానే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో నర్స్ డోర్ కొట్టడంతో కళ్ళు తుడుచుకొని ఫేస్ వాష్ చేసుకుని డోర్ ఓపెన్ చేస్తుంది. నర్స్ పేషెంట్స్ వచ్చారు అని చెప్పడంతో సరే పంపించమని చెప్తుంది. అలా మనస్సు బాగోకపోయినా సరే అలా పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఉంటుంది. అలా సాయంత్రం అయిపోతుంది. అసలు ఇంటికి ఎలా వచ్చిందో కూడా తెలియదు కానీ నేరుగా వచ్చి తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. సీత నేరుగా ఇంటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుని రామ్తో తన పరిచయం తలుచుకుంటూ ఉంటుంది. తన కళ్ళల్లో నుండి ధారగా నీళ్లు వస్తూనే ఉంటాయి. మనస్సు మొత్తం చాలా భారంగా ఉంటుంది. చాలాసేపు అలానే ఏడుస్తూ ఉంటుంది. అలా తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. ఇంతలో ధీరజ్ ఇంటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి సీత రూమ్లోకి చూస్తాడు. సీత పడుకుని ఉండటం చూసి మనసులో అక్క ఏంటి ఈ టైంలో పడుకుంది, అసలు సాయంత్రం ఎప్పుడూ పడుకోదు కదా, ఏమయ్యి ఉంటుంది అని ఆలోచిస్తూ సీత రూమ్లోకి వెళ్తాడు. సీత మొహం చూడగానే అర్థమవుతుంది తను బాగా ఏడ్చింది అని. అలానే తన చెంపల మీద ఉన్న కన్నీటి దారాలు చూడగానే ధీరజ్కి చాలా కంగారుగా అలానే చాలా బాధగా ఉంటుంది. బెడ్ పక్కన కూర్చొని సీత తల నిమురుతూ మెల్లిగా సీతను లేపుతాడు. ధీరజ్ స్పర్శకు మెలకువ వచ్చి భారంగా కళ్ళు తెరిచి చూస్తోంది. కానీ బాగా ఏడవటం వలన తల మొత్తం భారంగా అనిపిస్తుంది. కానీ ఎలానో ఓపిక చేసి లేచి కూర్చుంటుంది. ధీరజ్ బాధగా ఏమైందక్కా, ఎందుకలా ఉన్నావు, అసలు నువ్వు ఎందుకు ఏడ్చావు అని అంటాడు. సీత అయ్యో లేదురా, నేను ఎందుకు ఏడుస్తాను, అయినా నాకేమవుతుంది, ధీరజ్ ఎందుకిలా బాధపడుతున్నావు అని ధీరజ్ తల నిమురుతూ అడుగుతుంది. ధీరజ్ ప్లీజ్ అక్క నిజం చెప్పు, ఏమైంది, నా దగ్గర కూడా దాచాలి అని చూస్తున్నావా, అంత పరాయి వాడిని అయిపోయానా అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అడుగుతాడు. సీత ధీరజ్ ప్లీజ్ అలా మాట్లాడకు, నిజంగా ఏమీ కాలేదు, కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది, అందుకే ఇలా ఉన్నాను, అంతేకాని ఇంకేం లేదు నాన్న అని అంటుంది. ధీరజ్ సీత చెయ్యి పట్టుకుని చూడు అక్క, నీకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా నీకు ఈ తమ్ముడు ఉన్నాడు అని మాత్రం గుర్తుపెట్టుకో, అంతేకాని నీలో నువ్వే బాధపడుతూ ఉండకు, సరేనా అని చాలా ప్రేమగా చెప్తాడు. సీత ధీరజ్ క్రాఫ్ చెరుపుతూ సరే నాన్న నువ్వు బాధపడకు, నేను చాలా చాలా బాగున్నాను అని ఆప్యాయంగా చెబుతుంది. ధీరజ్ సరే అక్క, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఇద్దరం కలిసి అలా బయటకు వెళ్ళి వద్దాం. సీత లేదురా నేను రాలేను ప్లీజ్ అని అంటుంది. ధీరజ్ నథింగ్ డూయింగ్, నువ్వు రావాల్సిందే, మనం బయటకు వెళ్ళవలసిందే అని సీతను బలవంతంగా లేపి వాష్రూంలోకి తోస్తాడు. సీత అప్పటి వరకు ధీరజ్ బాధపడతాడు అని దాచిపెట్టిన కన్నీళ్లను వదిలేస్తుంది. అలా చాలాసేపు ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలో ధీరజ్ పిలుపుతో ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది.
ధీరజ్ వాళ్ళ అమ్మకు చెప్పి సీతను తీసుకొని ముందుగా తనకు ఎంతో ఇష్టమైన సీతారాముల గుడికి తీసుకుని వెళ్తాడు. అప్పటి వరకు చాలా బాధగా ఉన్న సీత ఆ కోదండరామయ్యని చూడగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. తన రాముడిని కళ్ళల్లో నింపుకుంటూ ఉంటుంది. తన మనస్సులోని భారం అంతా కూడా దూదిపింజలాగా అయిపోతుంది. అలా ఆ రాముడిని చూస్తూ ఉంటుంది. సీతను గమనించిన ధీరజ్ తనకు చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడికి తీసుకుని వచ్చి మంచి పని చేశాను అని మనసులోనే ఆ రాముడికి థ్యాంక్స్ చెప్పుకుంటాడు. ధీరజ్కి తెలుసు, తన అక్కకి బాధ వచ్చినా సంతోషం వచ్చినా తను వెంటనే ఆ రాముడి గుడికి రావడం తన అలవాటు. అందుకే ధీరజ్ తనను ఇక్కడికి తీసుకుని వస్తాడు. అలా కొంచెం సేపు ఆ రాముడి సన్నిధిలో ఉండి అక్కడి నుంచి బయలుదేరుతారు. ధీరజ్ సీతను ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకుని వెళ్తాడు. సీత ధీరజ్ వెనకాలే వెళ్తూ రామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ధీరజ్ సీత ఆలోచించడం చూసి, అక్క ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దానికి సీత తేరుకొని, ఏమీ లేదు ధీరజ్, అమ్మ కోసం ఏ ఫ్లేవర్ తీసుకుని వెళ్దామా అని ఆలోచిస్తున్నాను అని తడబడుతూ చెప్తుంది. ధీరజ్ చిన్నగా నవ్వుకుంటూ, అక్క నీకు అబద్ధం చెప్పడం కూడా రాదు, ఎందుకే ట్రై చేసి దొరికిపోతావు అని అంటాడు. సీత బొంగమూతి పెడుతూ, ఎందుకురా అలా అంటావు, నేను నిజంగా అదే ఆలోచిస్తున్నా అని అంటుంది. ఆహా నిజమా, అయినా అమ్మ ఎప్పుడూ కూడా చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటుంది కానీ ఇంకా ఏమీ తినదు, ఆ పాయింట్ మిస్ అయ్యావక్క అని ఇంకా గట్టిగా నవ్వుతూ అంటాడు. సీత తల కొట్టుకుని, ఛా ఏదో చెప్పాలని ఇంకేదో చెప్పడం అంటే ఇదే. అయినా సీత వాడు చెప్పింది కూడా నిజమే కదా, అందుకే కొంచెం అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకోవాలి అని తనను తానే అనుకుంటూ ఉంటుంది. సీత మాటలు వింటున్న ధీరజ్కి అయితే అసలు నవ్వు ఆగడం లేదు. మళ్ళీ నవ్వితే సీతకి కోపం వస్తుంది అని బలవంతంగా నవ్వుని ఆపుకుంటూ ఉంటాడు. సీత నవ్వింది చాలు కానీ నువ్వు ముందు ఇంటికి పద అని ధీరజ్ని హడావిడిగా తీసుకుని వచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక అందరూ కలిసి సీత వాళ్ళు తెచ్చిన ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ తింటారు. సీత తను బాధపడితే ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు అని లేని సంతోషం నటిస్తూ ఉంటుంది. అలా ఆ రోజు అయిపోతుంది. నెక్స్ట్ డే హాస్పిటల్కి రెడీ అవుతూ ఉంటుంది కానీ తనకు రామే గుర్తుకు వస్తూ ఉంటాడు. కానీ ఆ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ రెడీ అవ్వటంలో మునిగిపోతుంది. రెడీ అయ్యి హాల్లోకి వచ్చి వాళ్ళమ్మ బలవంతం చేయడం వలన ఏదో తిన్నాను అంటే తిన్నాను అనిపించి హాస్పిటల్కి బయలుదేరుతుంది. వెళ్తుంది అనే కానీ తన మనస్సు మొత్తం రామ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఇప్పుడు రామ్ ఎదురుపడితే తను చూడగలదా? ఇప్పటి వరకు తననే తన ప్రపంచం అనుకున్న తనకి ఇక నుంచి ఏమీ కాడు అని అనుకోగానే మనసంతా గందరగోళంగా అనిపించింది. ఆ ఆలోచనల మధ్యనే హాస్పిటల్కి చేరుకుంది. అలవాటుగా రామ్ నుంచునే ప్లేస్ చూస్తుంది కానీ అక్కడ ఎవరూ ఉండరు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. ఇంతలో తనకు రమ్య నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. రమ్య తన కాబోయే భర్త అంటే రామ్తో కలిసి రామ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే పెళ్లికి ముందు రామ్ రమ్య కలిసి అక్కడ ఒక హోమం జరిపించాలని పంతులు గారు చెప్తారు. అందుకే రమ్య ఒక 4 రోజులు హాస్పిటల్కి రాను అని చెప్తుంది. సీత రమ్య చెప్పింది అంతా విని కనీసం ఇలా అయినా నిన్ను చూసుకోవడం కుదరడం లేదు అని మనసులో బాధపడుతూ పైకి నవ్వుతూ, సరే రమ్య బాగా ఎంజాయ్ చెయ్యి, ఇక్కడ నేను చూసుకుంటాను అని మాట్లాడేసి పెట్టేస్తుంది. సీత తన క్యాబిన్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని రామ్ గురించి తలుచుకుంటూ ఉంటుంది. తనకు ఇది తప్పు అని తెలుస్తూనే ఉంది కానీ తన మనస్సు తన ఆధీనంలో లేదు. తన ఆలోచనలు అన్నీ కూడా రామ్ చుట్టూనే తిరుగుతున్నాయి. తను మొదటిసారిగా రామ్ని చూసిన సంఘటన గుర్తు వస్తుంది. అతని కేరింగ్, ఎదుటి మనిషి మీద అతను చూపించే శ్రద్ధ, అతని ఆలోచన విధానం, అతని మాటలు, అతని చూపులు అన్నీ తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనస్సు మొత్తం చాలా భారంగా అవుతుంది. ఇంతలో నర్స్ వచ్చి పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తెరిచి నర్స్ వైపు చూస్తుంది. నర్స్ లోపలికి వచ్చి సీత ముందు నించుంటుంది. ఏంటి శ్యామల ఇలా వచ్చావు, ఎవరైనా పేషెంట్స్ వచ్చారా అని అడుగుతుంది. శ్యామల, ఏమీ లేదు మేడం, పేషెంట్స్ కూడా ఈరోజు పెద్దగా రాలేదు. నేను ఎందుకు వచ్చాను అంటే ఈరోజు రమ్య మేడం రాను అని చెప్పారట కదా, మీకు తెలుసా లేదా అని అడుగుదాం అని వచ్చాను అని అంటుంది. సీత, హా శ్యామల చెప్పింది,
వాళ్ళ హస్బెండ్తో కలిసి ఏదో హోమం జరిపించాలని వెళ్ళారు అంట అని అంటుంది. శ్యామల, నిజంగా రమ్య మేడం చాలా లక్కీ మేడం. ఆ సార్ నిజంగా చాలా మంచి వ్యక్తి అని అంటుంది. సీత, నీకు ఎలా తెలుసు శ్యామల అని అడుగుతుంది. శ్యామల, ఆ సార్ చాలాసార్లు హాస్పిటల్కి వచ్చారు మేడం. దూరం నుంచి మేడంని చూస్తూ ఉండేవాళ్ళు. అలానే హాస్పిటల్లో ఆయనను ఎవరైనా హెల్ప్ అడిగినా కూడా చేసేవాళ్ళు అని చెప్పి వెళ్ళిపోతుంది. సీత ఆ మాటలు వినగానే రామ్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అలానే రామ్ రమ్య కోసం వచ్చాడు అని అనుకోగానే మనసంతా భారంగా అవుతుంది. కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి. అలానే బాధతో ఉంటుంది. ఆ రోజంతా కూడా అలానే ఉంటుంది. ఆ రోజు నుంచి ఒక 4 రోజుల వరకు రామ్ కూడా కనిపించడు. సీతకు రామ్ రాడు అని తెలిసినా కూడా ఎక్కడో ఒక మూల చిన్న నమ్మకం ఉంటుంది. కానీ ఎందుకో రోజు రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఒక 4 రోజులు గడిచాయి. ఆ రోజే రమ్య హాస్పిటల్కి వస్తుంది. రమ్య మొహంలో ఏదో తెలియని ఆనందం కనిపిస్తుంది. అది సీత గమనిస్తుంది. సీత, ఏంటి మేడం చాలా హ్యాపీగా ఉన్నారు, ఏంటి విషయం అని అడుగుతుంది. రమ్య సిగ్గుపడుతూ, ఏమీ లేదే, మా పెళ్ళికి ముహూర్తం పెట్టేశారు, ఇంకో 15 డేస్లో ఉంది అని చాలా హ్యాపీగా చెప్తుంది. ఆ మాట వినగానే సీతకు ఒక పక్కన ఆనందం, ఇంకో పక్క బాధ. కానీ రమ్య ఫేస్లో ఉన్న ఆనందం చూశాక తను బాధపడి రమ్యను బాధ పెట్టడం ఇష్టం లేక ఆనందంగా రమ్యని హగ్ చేసుకుని కంగ్రాట్స్ చెప్తుంది. రమ్య కూడా నవ్వుతూ, కంగ్రాట్స్ చెప్తే సరిపోదు, పెళ్ళికి 15 రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి నువ్వు వారం ముందే వచ్చేయాలి, సరేనా అని అంటుంది. ఆ మాట వినగానే సీతకు చాలా బాధ కలుగుతుంది. తను ప్రేమించిన రామ్ పెళ్ళి తన స్నేహితురాలితో తన చేతులతో చేయాలి అనుకోగానే కళ్ళల్లో నీళ్లు వస్తాయి. కానీ అవి కనిపించనివ్వకుండా అటు పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకొని నవ్వుతూ రమ్య వైపు చూసి, సారీ రమ్య, 2 రోజుల ముందు వస్తాను ప్లీజ్ అని అడుగుతుంది. రమ్య, కుదరదు, రావాల్సిందే అని చెప్పటం వలన తప్పక సరే అని అంటుంది. రమ్య చాలా హ్యాపీగా సీతని హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత ఎవరి డ్యూటీకి వారు వెళ్ళిపోతారు. అలా సాయంత్రం వరకు కూడా పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ గడిపేస్తారు. ఆ రోజు సాయంత్రం సీత తన డ్యూటీ పూర్తి చేసుకుని బయటకు వచ్చి తన స్కూటీ దగ్గరకు వెళ్ళబోతుంది. అక్కడ రామ్ బైక్కి ఆనుకుని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సీత ఇన్ని రోజుల తర్వాత రామ్ని చూసిన ఆనందంలో అతనినే చూస్తూ రామ్ రూపాన్ని కళ్ళల్లో నింపుకుంటూ ఉంటుంది. ఇంతలో అతను రమ్యకి కాబోయే భర్త అని గుర్తు వచ్చి అతనికి కనిపించకుండా అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంది. రామ్ సీత కోసం చాలాసేపు వెయిట్ చేస్తాడు. ఎంతకీ తను బయటకు రాకపోవడంతో అక్కడ ఉన్న వాచ్మెన్ దగ్గరకు వెళ్ళి సీత కోసం అడుగుతాడు. అతను సీత ఆల్రెడీ వెళ్ళిపోయింది అని చెప్పడంతో ఊసూరు మనుకుంటూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ తనకు కళ్ళల్లో సీత మాత్రమే గుర్తు వస్తూ ఉంటుంది. తన ఫోన్లో ఉన్న సీత ఫోటో చూస్తూ, ఎంత మిస్ అయ్యానో నిన్ను తెలుసా, నిజానికి నేను నీకు ప్రపోజ్ చేద్దామనుకుని వచ్చాను ఆ రోజు. కానీ సడన్గా నాన్నమ్మకు సీరియస్గా ఉంది అని కాల్ వచ్చేసరికి హడావిడిగా వెళ్ళిపోయాను. ఎలా అయినా నీకు నా ప్రేమ విషయం చెప్పాలి. నీకు దూరంగా ఉండాలి అంటే ప్రాణం పోతున్నట్టు ఉందే. రేపు ఖచ్చితంగా నీకు ప్రపోజ్ చేసేస్తాను అని సీత ఫోటోకి ముద్దు పెట్టుకుని ఫోన్ తన గుండె మీద పెట్టుకుని పడుకుంటాడు. నెక్స్ట్ డే ఫాస్ట్గా రెడీ అయ్యి సీత వచ్చేదానికన్నా ముందే హాస్పిటల్కి వెళ్ళి సీత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రమ్య అక్కడికి వస్తుంది. రమ్య వచ్చి రామ్ పక్కన స్కూటీ పార్క్ చేసి పక్కకి వచ్చి ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రమ్య ఐడి కార్డు పడిపోవడంతో రామ్ అది తీసి రమ్యను పిలుస్తాడు. రమ్య కాల్ కట్ చేసి రామ్ వైపు తిరుగుతుంది. రామ్ తన చేతిలో ఉన్న రమ్య ఐడి కార్డు తీసి రమ్యకు ఇస్తాడు. రమ్య నవ్వుతూ దాన్ని తీసుకుని రామ్కి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సీత రమ్య రామ్తో నవ్వుతూ మాట్లాడడం చూసి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అది రామ్ చూడడు. రమ్య నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామ్ కూడా చాలాసేపు చూసి ఆఫీస్కి టైం అవ్వడంతో వెళ్ళాలని లేకపోయినా తప్పక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం మళ్ళీ రామ్ వచ్చి సీత కోసం చూస్తూ ఉంటాడు. సీత తన డ్యూటీ పూర్తి చేసుకుని బయటకు వస్తూ ఉంటుంది. రామ్ చాలా రోజుల తర్వాత సీతను చూడడంతో చాలా హ్యాపీగా సీతనే చూస్తూ తనకి ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సీత రామ్ని చూస్తుంది. రామ్ని చూడగానే తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ
అది కనిపించనివ్వకుండా తల కిందకు దించి ఫాస్ట్గా నడుస్తూ తన స్కూటీ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేసుకుని రామ్ చూస్తూ ఉండగానే వెళ్ళిపోతుంది. సీత అలా వెళ్ళిపోవడంతో రామ్ అయోమయంగా చూస్తూ అసలు సీత నన్ను చూసిందా లేదా, చూసి ఉండదులే అనుకుని తన మనసుకి సర్ది చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీత ఇంటికి వెళ్ళింది అనే కానీ రామే గుర్తు రావడంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా చాలాసేపు రామ్ గురించి ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటుంది. అక్కడ రామ్ కూడా సీత తనను చూడకపోవడంతో ఫీల్ అవుతూ సీత గురించి తలుచుకుంటూ నిద్రపోతాడు. నెక్స్ట్ డే ఎప్పటిలా రామ్ రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్తాడు. సీత కూడా హాస్పిటల్కి వచ్చి పార్కింగ్లో ఉన్న రామ్ని చూసి చూడనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీత అలా వెళ్ళిపోగానే రామ్ చాలా బాధపడతాడు. అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. రామ్ రోజూ రావడం, సీత కోసం ఎదురు చూడడం, కానీ సీత వచ్చి రామ్ని కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోవడం, ఇదే జరుగుతూ ఉండేది. రామ్కి సీత తనను అసలు పట్టించుకోకపోవడంతో చాలా బాధగా అనిపిస్తుంది. వెళ్ళి సీతను ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడగాలి అనిపిస్తుంది. కానీ ఒకవేళ సీత నువ్వు ఎవరు అని అడిగితే తను ఏమని సమాధానం చెప్పాలి? ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. అలాంటిది ఇప్పుడు వెళ్ళి ఎలా మాట్లాడడం? అసలు నీతో నేను ఎందుకు మాట్లాడాలి అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాడు అనే గాని ఒక్కసారి అయినా సీతతో మాట్లాడితే బాగుంటుంది అని మనసు కోరుకోవడంతో ఎలా అయినా రేపు సీతతో మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యి నిద్రాదేవి ఆవహించడంతో పడుకుంటాడు. నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళి సీత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఎంతసేపటికి కూడా సీత రాదు. చాలాసేపు వెయిట్ చేసి అక్కడే ఉన్న ఒక కాంపౌండర్ని పిలుస్తాడు. రామ్, ఈరోజు డాక్టర్ గారు ఇంకా రాలేదా అని అడుగుతాడు. దానికి ఆ కాంపౌండర్ వారం రోజుల్లో డాక్టర్ అమ్మ పెళ్ళి, అందుకే సెలవు పెట్టింది అని చెప్పి రామ్ ఏమడుగుతున్నాడో కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఎవరో ఇలా అంటారు, నిజంగా డాక్టర్ చాలా అదృష్టవంతురాలు, లేకపోతే అంత మంచి అబ్బాయి తన జీవితంలోకి వస్తాడా? ఎంత అందగాడు, చాలా ఆస్తి కూడా ఉందట అని మాట్లాడుకుంటూ ఉంటారు. రామ్కి అంతా అయోమయంగా ఉంటుంది. సీతకు వారం రోజుల్లో పెళ్ళి అని అనుకోగానే చాలా బాధపడతాడు. ఇన్ని రోజులు సీత తనను దూరం పెట్టడానికి కారణం తన పెళ్ళి అని తలుచుకోగానే సీత మీద చాలా కోపం వస్తుంది. రామ్, నువ్వు కూడా అందరిలాంటి దానివే సీత, నేనే తప్పుగా అనుకున్నా. ముందుగానే తెలుసుకోవాల్సింది, చాలా లేట్ చేశాను, తప్పు చేశాను సీత, చాలా పెద్ద తప్పు చేశాను. అనవసరంగా నిన్ను ప్రేమించి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామ్ ఇంటికి వెళ్తాడు. రాజు అప్పటికే తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళగానే రాజుని పట్టుకొని చాలా బాధపడతాడు. తన బాధకు కారణం ఏంటో అర్థం కాదు, కానీ రామ్ అలా బాధపడుతుంటే తనకి కూడా చాలా బాధగా ఉంటుంది. రామ్ కొంచెం కూల్ అయ్యాక రాజు తనని కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. రామ్ జరిగింది అంతా కూడా చెప్తాడు. రాజుకి కూడా సీత మీద చాలా కోపం వస్తుంది. కానీ ఒక పక్కన సీత అలా చేయదు అని కూడా అనిపిస్తుంది. రామ్ బాధపడుతూ రాజు భుజం మీద తలపెట్టుకుని నిద్రపోతాడు. రాజు కూడా రామ్ బాధ చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రామ్ తల నిమురుతూ తనను లేపి బెడ్ మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఏసీ ఆన్ చేసి తను కూడా రామ్ పక్కన పడుకుంటాడు. అక్కడ సీత రమ్యతో కలిసి రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తనకు చాలా బాధగా ఉన్నా కూడా పైకి నవ్వుతూ అందరినీ పలకరిస్తుంది. అందరూ సీతని చూసి చాలా ముచ్చటగా ఫీల్ అవుతారు. ఫస్ట్ డే మొత్తం కూడా షాపింగ్ చేస్తూ గడిపేస్తారు. నెక్స్ట్ డే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కార్డ్స్ ఇస్తారు. అలానే 3వ రోజు పసుపు కొట్టి రమ్యను పెళ్లి కూతురిని చేస్తారు. అలానే నెక్స్ట్ డే మెహందీ ఫంక్షన్ కూడా చేస్తారు. అన్నిటిలోనూ సీత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. సీత దగ్గరుండి మరీ రమ్యని పెళ్లి కూతురిని చేస్తుంది. తనకు మనసులో అగ్నిగుండాలు పేలుతున్నా కూడా పైకి మాత్రం నవ్వుతూ అందరికీ అన్ని పనులలో సహాయం చేస్తూ ఉంటుంది. పెళ్లి టైం దగ్గర పడిన కొద్దీ సీత మనసులో చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. కళ్ళల్లో నుంచి నీళ్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. పంతులు గారు పెళ్లి కూతురిని తీసుకుని రమ్మని చెప్పడంతో చాలా కంట్రోల్ చేసుకుంటూ రమ్యని మండపంలోకి తీసుకువచ్చి పెళ్లి కొడుకు ఎదురుగా కూర్చోబెట్టారు. తెర అడ్డుగా ఉండడంతో సీతకు అతను కనిపించడు. రమ్యని అక్కడ కూర్చోబెట్టి తను ఒక పక్కన వచ్చి నించుంటుంది.
ఇంతలో పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టుకోమనడంతో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెట్టుకుంటారు. సీత కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. ఇంతలో అడ్డుతెర తీయటంతో సీత అనుకోకుండా అటు చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది రామ్ కాదు, వేరే ఎవరో. సీతకు అంతా అయోమయంగా ఉంటుంది. అంటే ఆ రోజు రమ్య చూపించింది ఇతన్నా? నేను పొరపాటుగా ఆ రామ్ని చూశానా? అయినా రమ్య అప్పటికే అతని ఫోటో నాకు షేర్ చేసింది కదా అని తన ఫోన్లో ఉన్న రమ్య పంపిన ఫొటోస్ చూస్తుంది. అవి తన రామ్ కాదు, అవి రమ్యకి కాబోయే భర్త రామ్వి. అంటే ఇద్దరూ వేరువేరు. ఛా సీత, ఎంత తెలివి తక్కువ పని చేశావే. ఆ రోజే రమ్య పంపిన ఫొటోస్ చూస్తే నువ్వు ఇంత బాధపడేదానివి కాదు కదా అని తనను తాను తిట్టుకుని సంతోషంగా రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఆ ఫోటోకి గట్టిగా ముద్దు పెట్టుకుని ఆ ఫోటోని చూస్తూ ఉంటుంది. నిజంగా నువ్వు నా కన్నయ్యవే. ఛా, నా మూర్ఖత్వం వల్ల నిన్ను ఎంత బాధ పెట్టానో కదా. నిజంగా నన్ను క్షమించు, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను అని ఫోన్లో ఉన్న రామ్ ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు పెళ్లిని ఎంజాయ్ చేయలేదు అన్న ఫీలింగ్ వచ్చి మండపం దగ్గరకు వెళ్ళి రమ్య రామ్ తలంబ్రాలు పోసుకుంటుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చాలా హ్యాపీగా గడిపేస్తుంది. అలా పెళ్లి కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకొని రమ్యకి తను బయలుదేరుతున్నాను అని చెప్పి రామ్ని చూడడం కోసం చాలా హ్యాపీగా బయలుదేరుతుంది. సీత ఇంటికి వచ్చి తన పెళ్లిలో ఎలా ఎంజాయ్ చేసిందో అంతా కూడా వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్తుంది. వాళ్ళు కూడా సీత చెప్పేవి వింటూ సీత పెళ్లి కోసం కలలు కంటూ ఉంటారు. అలా ఆ రోజు అయిపోతుంది. నెక్స్ట్ డే సీత రోజు కంటే బాగా రెడీ అయ్యి రామ్ని చూడడానికి త్వరగా హాస్పిటల్కి బయలుదేరుతుంది. హాస్పిటల్కి వెళ్ళి చాలాసేపు రామ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, కానీ తను రాడు. అలా ఒక వారం రోజులు కళ్యాణ్ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. కానీ ఈ వారంలో ఒక్కరోజు కూడా కళ్యాణ్ తనకు కనిపించడు. చాలాసార్లు కళ్యాణ్కి ఫోన్ చేద్దాం అనుకుంటుంది, కానీ లిఫ్ట్ చేసి ఎవరు నువ్వు అని అడిగితే ఒకవేళ తను చెప్పాక తనకు నేను ఎవరు అనేది గుర్తు లేకపోతే అది నేను భరించలేను అని అనుకొని ఫోన్ చేయకుండా ఉంటుంది. ఇంతలో సీత వాళ్ళ నాన్నగారు సీత కోసం ఒక సంబంధం చూస్తారు. సీతకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దానికి కారణం తన మనస్సులో రామ్ ఉన్నాడు. ఇలా మనసులో ఒకరిని పెట్టుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవటం సీతకు ఇష్టం లేదు. సీత వాళ్ళ నాన్నగారికి అప్పుడే పెళ్లి వద్దు అని చెప్తుంది. దానికి ఆయన, బలవంతం ఏమీ లేదు తల్లి, ఒకసారి అబ్బాయిని చూడు, నచ్చితే సరే, లేకపోతే వద్దు అని చెప్పేద్దాం అని అనడంతో సీత కూడా వాళ్ళ నాన్నను బాధ పెట్టడం ఇష్టం లేక సరే అని అంటుంది. వాళ్ళ నాన్న హ్యాపీగా సీత తల నిమిరి పెళ్లి వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి వెళ్తారు. సీత ఆయన మొహంలో కనిపిస్తున్న ఆనందం చూసి గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే తను ఆయనను మోసం చేస్తుంది ఏమో అని. తన రూమ్లోకి వెళ్ళి ఫోన్లో ఉన్న కళ్యాణ్ ఫోటో చూస్తూ, ఎందుకు రామ్ నా లైఫ్లోకి వచ్చావు? నువ్వే నా సర్వస్వం అనుకున్నాను, నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. ఇంతలో ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల నాకు దూరం అయ్యావు. మళ్ళీ నీ కోసం నేను వస్తే అసలు నువ్వు నాకు కనిపించడం లేదు. ఎందుకు రామ్ అని ఫోటో చూస్తూ ఏడుస్తూ అనుకుంటుంది. అప్పుడే సీత రూమ్లోకి వస్తున్న ధీరజ్ ఈ మాటలు అన్నీ వింటాడు. చాలా బాధగా అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటికి మళ్ళీ సీత రూమ్లోకి వచ్చి చూసేసరికి సీత బెడ్కి ఆనుకుని అలానే పడుకుని ఉంటుంది. ధీరజ్ సీతని సరిగ్గా పడుకోబెట్టి తన చేతిలో ఉన్న ఫోన్ తీసి చూస్తాడు. అందంగా నవ్వుతున్న కళ్యాణ్ ఫోటో చూడగానే తనకు గుర్తు వస్తుంది, ఆ రోజు రాత్రి సీతను డ్రాప్ చేసిన వ్యక్తి అని. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో అర్థం కాదు. ఆ ఫోన్ని పక్కన టేబుల్ మీద పెట్టేసి లైట్ ఆఫ్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే సీత లేచేసరికి ఇంట్లో చాలా హడావిడిగా ఉంటుంది. అప్పుడు గుర్తు వస్తుంది, ఈరోజు తనకు పెళ్లి చూపులు అని. మనస్సులోని బాధ అంతా కన్నీటి రూపంలో బయటికి వస్తూ ఉంటుంది. ఇంతలో ఎవరో వస్తున్నట్టు అనిపించి ఫాస్ట్గా లేచి వాష్రూమ్లోకి వెళ్తుంది. సీత ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వాళ్ళమ్మ తనకు చీర, దాని మీద సెట్ అయ్యే నగలు అన్నీ కూడా అరేంజ్ చేసి పెడతారు. సీత ఏమీ మాట్లాడకుండా ఆ చీర కట్టుకుని నగలు పెట్టుకుని సింపుల్గా రెడీ అవుతుంది. కానీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇంతలో పెళ్లివాళ్ళు రావడంతో అప్పటి వరకు ధైర్యంగా ఉన్న సీతకు ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోతుంది. ఇంతలో అమ్మాయిని తీసుకుని రండి అనగానే సీతను తీసుకుని వచ్చి వాళ్ళ ముందు కూర్చోబెట్టారు. సీతకు చాలా టెన్షన్గా ఉంది, కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు చిరునవ్వుతో సమాధానం చెప్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ సీత చాలా బాగా నచ్చుతుంది. ఇంతలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరిని ఒకరు చూసుకోండి అని చెప్పడంతో
సీతకు ఇష్టం లేకపోయినా వాళ్ళ నాన్న బాధపడతారు అని మెల్లిగా తల ఎత్తి చూస్తుంది. అంతే, తన కళ్ళల్లో నుంచి ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తాయి. అలానే చూస్తూ ఉంటుంది. అది కలో కాదో కూడా అర్థం కాదు. కానీ రెప్ప వేస్తే ఎక్కడ ఇది కల అయిపోతుందో అని రెప్ప వేయటం మరిచి మరీ చూస్తుంది. ఎందుకంటే తన ఎదురుగా ఉన్నది రామ్ కాబట్టి. అదే అండి కళ్యాణ్. ఇంతకీ కళ్యాణ్ అక్కడికి ఎలా వచ్చాడు అనే కదా మీ డౌట్. నేను చెప్తాగా అసలు ఏం జరిగింది అంటే, రామ్ వాళ్ళ నాన్న సీత వాళ్ళ నాన్న ఫ్రెండ్స్. ఒక ఫంక్షన్లో రామ్ సీతల డిస్కషన్ వచ్చి ఇద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటారు. కానీ ఆ టైంలోనే సీత ఊరు వెళ్ళటంతో రాగానే ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు అన్నమాట. కానీ రామ్ అంత ఈజీగా ఒప్పుకోలేదండి. జస్ట్ చూసి ఇష్టం లేదు అని చెప్పడానికి వచ్చాడు. కానీ సీత వాళ్ళ ఇల్లు చూడగానే తనకు ఎందుకో ఆ పెళ్లి కూతురు సీత ఏమో అని అనిపిస్తుంది. లోపలికి వచ్చాక అక్కడ ఉన్న ఫొటోస్ని బట్టి పెళ్లి కూతురు సీత అని అర్థమవుతుంది. అలానే అప్పుడే తనకు సీత ఫ్రెండ్ అయిన రమ్య గుర్తుకు వచ్చి, అంటే పెళ్ళి అయింది రమ్యక అనుకుని తన ఎంత తప్పు చేశాడు అని అనుకుంటాడు. ఇద్దరిని వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతారు. ఇద్దరు వాళ్ళ పేరెంట్స్తో ఇష్టం అనడంతో ఆ రోజే ఎంగేజ్మెంట్ చేస్తారు. అలానే వారంలో పెళ్లి కూడా అరేంజ్ చేస్తారు. కానీ సీతారాం ఒకరితో ఒకరు మాత్రం మాట్లాడుకోరు. అలా వాళ్ళ పెళ్లి కూడా అయిపోతుంది. తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే అని చెప్పడం ముగించి ధీరజ్ కళ్యాణ్ వైపు, అక్కడ సీతారమ్య వైపు చూస్తారు. రమ్య, వాయమ్మో, నా వల్ల ఇంత జరిగిందా, అసలు నాకు తెలియనే తెలియదు. అయినా సారీ సీత, నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు అని సీత చెయ్యి పట్టుకొని చెప్తుంది. సీత, అయ్యో రమ్య, నువ్వు సారీ చెప్పడం ఎందుకే, ఇందులో నీ తప్పు ఏముంది? ఏదైనా తప్పు ఉంది అంటే అది నాది. నువ్వు చూయించినప్పుడే సరిగా చూసి ఉంటే బాగుండేది కదా. మొత్తానికి నువ్వు ప్రేమించిన రామే నీ లైఫ్లోకి కళ్యాణ్గా వచ్చాడన్నమాట అని నవ్వుతూ అడిగింది. దానికి సీత సిగ్గుపడుతూ అవును అని అంటుంది. రమ్య, సరే కానీ నేను వెంటనే మా అన్నయ్యను చూడాలి, పద పద అని సీతను తీసుకుని లాక్కొని వెళ్తుంది. కళ్యాణ్, అవును ధీరజ్, నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడుగుతాడు. ధీరజ్, అక్క చెప్పింది బావా. మీ పెళ్ళి ముందు రోజు అక్క ఎందుకో డల్గా ఉండడం గమనించి వెళ్ళి అడిగితే చెప్పింది. మిగిలింది నిన్న పెళ్లిలో రాజు అన్న చెప్పాడు అని అంటాడు. రాజు, కానీ బావా, నీ ప్రేమ నిజమైంది బావా. లేకపోతే ఇన్ని ట్విస్టుల తర్వాత కూడా మీ ఇద్దరూ కలిసారు చూడు, అది చాలా గ్రేట్ బావా అని అంటాడు. కళ్యాణ్ నవ్వుతూ రాజు వైపు చూస్తాడు. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ రావడంతో రాజు వెళ్ళి ఓపెన్ చేస్తాడు. ఎదురుగా రమ్య సీత నిలబడి ఉండడం చూసి ఇద్దరిని లోపలికి తీసుకుని వస్తాడు. కళ్యాణ్ నవ్వుతూ సీతని చూస్తూ ఉంటాడు. కళ్యాణ్ చూపులకు సీత తడబడుతూ ఉంటుంది. ధీరజ్, ఏంటక్క, ఏమైనా కావాలా అని అడుగుతాడు. దానికి సీత, రమ్య మీ బావగారితో మాట్లాడతాను అంటే తీసుకుని వచ్చాను అని అంటుంది. రమ్య, ఏంటే మీ బావగారు అంటున్నావు, నీకు ఏమీ కారా అని ఆట పట్టిస్తుంది. దానికి సీత సిగ్గుపడుతూ తలదించుకుంది. రమ్య, నువ్వు పరిచయం చేసేలా లేవులే కానీ నేనే చేసుకుంటా అని కళ్యాణ్ వైపు తిరిగి, హాయ్ అన్నయ్య, నా పేరు రమ్య, మీ ఆవిడకు ఉన్న ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ని అని తనను తాను పరిచయం చేసుకుంటుంది. అందరూ కలిసి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఇంతలో రమ్య ఏదో పని ఉంది అని ధీరజ్ని రాజుని తీసుకుని అక్కడి నుంచి జంప్ అయిపోతుంది. సీత కూడా వాళ్ళ వెనకాల వెళ్దాం అని చూస్తుంది. కానీ కళ్యాణ్ తన చెయ్యి పట్టుకుని లాగటంతో వచ్చి కళ్యాణ్ ఒడిలో పడుతుంది. కంగారుగా లేవబోయేసరికి కళ్యాణ్ తన చుట్టూ చేతులు వేసి పట్టుకుని సీత భుజంపై తల ఆనించి, ఎక్కడికి వెళ్ళిపోతావు అని అడుగుతాడు. సీతకు కళ్యాణ్ అంత దగ్గరగా ఉండేసరికి నోట్లో నుంచి మాటలు కూడా రావు. అలానే బిగుసుకుపోయి ఉంటుంది. మళ్ళీ కళ్యాణ్ పిలవడంతో మెల్లిగా నాకు ఊపిరి ఆడడం లేదు అని అంటుంది. దానికి కళ్యాణ్, నువ్వు దూరంగా ఉంటే నాకు ఊపిరి ఆడడం లేదు అని అంటాడు. సీత ప్రేమగా కళ్యాణ్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ఇంతలో కళ్యాణ్ తన పాకెట్లో నుంచి ఒక స్లిప్ తీస్తాడు. అది చూసి సీత ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే అది తను ఫస్ట్ టైం కళ్యాణ్ని చూసిన రోజు ఫుడ్తో పాటు ఒక స్లిప్ కూడా పంపిస్తుంది కదా, అది. కళ్యాణ్, ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు? సీత, ఇది ఇంకా మీ దగ్గర ఉందా, నేను పడేసి ఉంటారు అనుకున్నాను అని అంటుంది. అలా ఎలా అనుకున్నావు బంగారం, ఎంతైనా నీ నుంచి నాకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్, అలా ఎలా పడేస్తాను అని అంటాడు. నిజంగానా? అయినా దానిలో ఏముందో మీకు తెలుసా అని అడుగుతుంది. కళ్యాణ్, ఎందుకు తెలియదు, యు ఆర్ ఏ సూపర్ హీరో అండ్ ఐఆమ్ ఇంప్రెస్ అని రాశావు, అంతే కదా.
సీత ఆశ్చర్యంగా మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. దానికి కళ్యాణ్ నవ్వుతూ కాలేజీలో ఉన్నప్పుడు ఫ్రెంచ్ నేర్చుకున్నాను, అది ఇలా ఉపయోగపడింది అని అంటాడు. సీత నవ్వుతూ కళ్యాణ్ వైపు చూసి మళ్ళీ బాధగా నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా, సారీ అని అంటుంది. తన కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. కళ్యాణ్ బాధగా సీత కళ్ళు తుడుస్తూ ప్లీజ్ సీత ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. అయినా దానిలో నీ తప్పు ఏముంది? ఇట్స్ జస్ట్ మిస్అండర్స్టాండింగ్. అలా అయితే నేను కూడా నిన్ను అర్థం చేసుకోలేదు. అప్పుడు ఒకసారి నిన్ను కలిసి ఉంటే మన మధ్యలో ఇంత దూరం వచ్చేది కాదు. సీత అయ్యో అలా అనకండి, నేను మిమ్మల్ని కలవనివ్వకుండా చేశాను, సో నాదే తప్పు. కళ్యాణ్ సరే, ఇద్దరిది తప్పు ఉంది, ఇంకెప్పుడు ఆ టాపిక్ మన మధ్యలో రావడానికి వీలు లేదు, సరేనా అని అంటాడు. దానికి సీత సరే అని అంటుంది. కళ్యాణ్ సీత నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. సీత కళ్యాణ్ గుండెల్లో ఒదిగిపోతుంది. బయట నుంచి ఇదంతా చూస్తున్న రాజు, ధీరజ్, రమ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా డోర్ క్లోజ్ చేసి మిగిలిన వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ సీత కళ్యాణ్లు వాళ్ళ పరిచయం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలు అన్నీ కూడా ఒకరికి ఒకరు చెప్పుకుంటూ వాళ్ళ ప్రేమ కథ ఎలా మొదలైంది అనేది నెమరు వేసుకుంటూ ఆ ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు. అలా మన సీత కళ్యాణం కళ్యాణ్ రామ్తో జరిగి తన లైఫ్ చాలా కలర్ఫుల్గా మారిపోయింది. ఇప్పటి వరకు ఈ సీతా కళ్యాణం సిరీస్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే ఈ కథ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.